ఒక వ్యక్తి వ్యవస్థగా రూపాంతరం చెంది శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై వేలాది మందికి ఉపాధికారకంగా లక్షలాది మందికి మార్గదర్శకంగా సామాజిక రంగంలో కోట్లాది మందిని ప్రభావితం చేస్తే ఖచ్చితంగా అది హిస్టరీ. తన జీవితాన్నే చరిత్రగా మలుచుకున్న మహావ్యక్తి శ్రీ రామోజీరావు. గడిచిన 5 దశాబ్దాలుగా తెలుగు గడ్డపై సామాజిక రాజకీయ రంగాలపై ఆయన వేసినటువంటి ముద్ర చెరపలేనిది, చెరగరానిది. అయితే ఆయన మరణించి 9 నెలలు కావస్తుంది. అయినా ఇప్పటికీ కూడా ఆయన తన ప్రయాణంలో ప్రస్థానంలో చవి చూసినటువంటి లోతుపాతులు, అధిరోహించినటువంటి శిఖరాలు, వ్యక్తిత్వ వికేసాలు, వ్యక్తిత్వ విశేషాలు, ఆయన ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు, వీటన్నిటికీ సంబంధించి సమగ్రమైనటువంటి పుస్తకం రాలేదు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయనలోని వైవిధ్యభరితమైనటువంటి విభిన్నమైనటువంటి ప్రతిభ, బహుముఖ రంగాల్లో ఆయన చూపినటువంటి ప్రజ్ఞ, ఆయన ఆలోచనలోని వైశిష్ట్యము, దార్శనికత, వీటన్నిటినీ సమగ్రంగా పట్టి చూపడం సాధ్యం కాదేమో అనేటటువంటి సందేహము, ఆయన జీవితాన్ని చూపించడానికి చేసేటటువంటి ప్రయత్నం ఒక సాహసం అవుతుంది అనేటటువంటి అనుమానము, అంతేకాకుండా ఆయన జీవితమే తెరిచిన పుస్తకం, కొత్తగా చెప్పేది ఏముంటుంది అనేటటువంటి భావన, వీటన్నిటి సారాంశంగా ఆయన పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు ఎవరు పెద్దగా సాహసించలేదనే చెప్పాలి. ఇందుకు మరో కారణం కూడా కనిపిస్తుంది. రామోజీరావు గారు తన జీవిత చరిత్రను రాసేందుకు ఎవరికి అథారిటీ ఇవ్వలేదు. అయితే ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు వారి వారి స్వానుభవాలను రికార్డు చేసుకునేటటువంటి స్వేచ్ఛ మాత్రం కల్పించారు. ఆ స్వేచ్ఛను ఆధారంగా చేసుకుంటూ రామోజీరావు గారితో ఒక బృహత్తర ప్రాజెక్టుపై దాదాపు 7 ఏళ్ల పాటు చివరి దశలో కలిసి పనిచేసినటువంటి డాక్టర్ పొత్తూరి రంగనాయకులు గారు ఒక సాహసం చేశారు. రామోజీరావు గారితో ఆయన పాల్గొన్నటువంటి సమావేశాలు, సంభాషణలు, ఆయనతో మాట్లాడినటువంటి విషయాలు, అంతేకాకుండా రామోజీరావు గారు పంచుకున్నటువంటి ఆలోచనలు, రామోజీరావు గారు స్థాపించినటువంటి సంస్థలు, వీటన్నిటినీ ప్రాతిపదికగా చేసుకుంటూ రామోజీరావు గారి బహుముఖమైనటువంటి వ్యక్తిత్వ కోణాలను, వ్యక్తిత్వ వికాసాన్ని, అదే సమయంలో ఆయన చూపించినటువంటి ప్రజ్ఞని, దార్శనికతను పట్టి చూపేందుకు ఒక పుస్తక రూపంలో ఆయన ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఇది తన కోసమో రామోజీరావు గారి కోసమో రాయలేదు. నేటి తరానికి, రానున్నటువంటి తరాలకి రోల్ మోడల్గా నిలిచేటటువంటి వ్యక్తిత్వ పాఠాలు రామోజీరావు గారి జీవితంలో కనిపిస్తాయి. అందువల్ల రానున్నటువంటి తరాలు ఆయన్ని ఒక ఆదర్శంగా అనుసరించడానికి, కర్తవ్య పారాయణకు గాను ఒక రోల్ మోడల్గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాశానంటూ డాక్టర్ పొత్తూరు రంగనాయకులు గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా అభినందించదగినటువంటి విషయం. పొత్తూరు రంగనాయకులు గారు చేసినటువంటి ప్రయత్నం నిజానికి రామోజీ గారి జీవిత చరిత్ర కాదు, కానీ ఇది ప్రేరణ మంత్రం, స్ఫూర్తిదాయకం. యువతరానికి ముఖ్యంగా రానున్నటువంటి దశలో ఏ రకంగా రామోజీరావు గారి జీవితము ఉపయోగపడుతుంది, ఆయన జీవితాన్ని కర్తవ్యపారాయణతకు ఆదర్శంగా ఎలా తీసుకోవాలి అనేటటువంటి ప్రయత్నాన్ని మనము పద్మవిభూషణుడు రామోజీరావు అనేటటువంటి డాక్టర్ పొత్తూరి కలం నుంచి వెలువడినటువంటి ఈ పుస్తకం ద్వారా సమీక్షించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకంలో ముఖ్యంగా రామోజీరావు గారు మొదటి నుంచి చెప్పేటటువంటి 4 అంశాలు ఏంటంటే, సమాజానికి కావాల్సినటువంటి సమాచారం అంటే కమ్యూనికేషన్, తర్వాత విజ్ఞానం అంటే నాలెడ్జ్, అదే సమయంలో వినోదం అంటే ఎంటర్టైన్మెంట్, వికాసం అంటే డెవలప్మెంట్, ప్రోగ్రెస్. ఈ 4 అంశాల ప్రాతిపదికగా సమాజం నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పటికీ కూడా మార్పు చెందనటువంటి అంశాలు అంటూ రామోజీరావు గారు అభిప్రాయపడుతూ ఉంటారు. వాటిని బేస్ చేసుకుంటూ ఆ 4 అంశాల్లోని ఆయన స్పృశించినటువంటి రంగాలు, వాటిని అత్యున్నతమైనటువంటి దశకు తీసుకెళ్ళినటువంటి స్థితి, వీటి గురించి ఎక్కువగా వివరించడానికి, అందులోని ఒక రకంగా చెప్పాలంటే పాఠాలుగా బోధించదగినటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటూ పొత్తూరు రంగనాయకులు గారు ఈ పుస్తకంలో పొందుపరచడానికి ప్రయత్నం చేశారు. ఆయనే చెప్పినట్లుగా ఇది ఒక రకంగా చెప్పాలంటే గైడింగ్ ప్రిన్సిపల్ యూత్కి అని చెప్పాల్సి ఉంటుంది. దీన్ని ముందుగా రాసే ముందే ఆయన ఒక డిస్క్లైమర్ కూడా వ్యక్తం చేశారు.
ఈ పుస్తకాన్ని రామోజీ గారి జీవిత చరిత్ర అనడం కన్నా అతను ఎలా జీవించాలో చెప్పే ప్రయత్నం అనవచ్చు. అతని జీవిత చరిత్ర రాయడానికి రామోజీ గారు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. అయితే మేము మీతో గడిపిన క్షణాల గురించి, మేము మీ నుంచి నేర్చుకున్న అంశాలను రాసుకోవడానికి మాకు హక్కు ఉంది కదా సార్ అంటే, తప్పక హక్కు ఉంటుంది అన్నారు. అతని స్వానుభవంతో తరువాతి తరానికి అందించే వివేకమే నా మాటల్లో ఈ పుస్తకం అంటూ డాక్టర్ పొత్తిరి గారు ఈ పుస్తకం రాయడంలోని ఉద్దేశము, తాను గ్రహించినటువంటి సారాంశాన్ని స్పష్టంగా తెలిపారు. ఈ పుస్తకంలో ప్రధానంగా 18 అంశాలుగా 18 చాప్టర్స్గా రామోజీరావు గారు జీవన క్రమాన్ని వివరించారు. ముందుగా అంటే నాన్ లీనియర్ క్రమంలో అసలు రామోజీ గారు అస్తమించినటువంటి క్షణాల నుంచి ఆ సందర్భంగా తెలుగు గడ్డపై వ్యక్తమైనటువంటి అభిప్రాయాలు, ప్రధానంగా రాజకీయ సామాజిక రంగాల్లో ఉండేటటువంటి ప్రముఖులు వ్యక్తం చేసినటువంటి సందేశాలు, తెలుగు జాతి ఏ రకంగా ఆయన స్ఫూర్తిగా తీసుకుంది అనేటటువంటి అంశాలతో ఆయన చివరి అధ్యాయం అంటే ఆయన మరణించినటువంటి అధ్యాయం నుంచి మొదలుపెట్టి చివరి వరకు అంటే మొత్తం నాన్ లీనియర్ క్రమంలో ఒక్కొక్క సంస్థని స్థాపించింది, ఆ సంస్థ సాధించినటువంటి విజయాలు, అందులో వ్యక్తిత్వ విశేషాల రీత్యా కానీ వికాస రీత్యా కానీ ఆయన అనుసరించినటువంటి క్రమము, సిబ్బందికి ఆయన ఇచ్చేటటువంటి సందేశము, ఈ రకరకాల కోణాల్లో తన వంతు ప్రయత్నంగా ఆయనలో ఉండేటటువంటి బహుముఖమైనటువంటి వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని రంగనాయకులు గారు చేశారు. ఇక చివరిలో ముఖ్యంగా కవర్ పేజ్ అంటే లాస్ట్ కవర్ పేజీలో ఓవరాల్గా సారాంశాన్ని వెల్లడించారు. ఒక వ్యక్తి 1,00,000 మందిగా మారి పరిశ్రమిస్తే ఎలా ఉంటుందో, 1,00,000 మంది ఒక వ్యక్తి రూపంలో పరాక్రమిస్తే ఎలా ఉంటుందో అతనే చైర్మన్ రామోజీరావు. అతను విస్ఫోటం, అనంత శక్తి పదార్థంగా మారిన సందర్భం, ఆత్మబలం, ఆత్మనిర్భరత, మనోధైర్యం, ధీమంత, ఇలా ఎన్నో పేర్లు ఆ శక్తికి. రామోజీరావులు చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తారు. అతను ప్రజల కలలను సాకారం చేసిన తీరు, ప్రజాస్వామ్యానికి అందించిన రక్షణ, వార్తా, వినోద, ఆహార, సాంస్కృతిక, ఆర్థిక సంస్థలు నిర్వహించిన తీరు, అతని దార్శనికత, ముందుచూపు విలక్షణమైనవి. ఆ మహావ్యక్తి గురించి నేటి తరానికి చెప్పాలని ఈ ప్రయత్నం. తెలుగువారికి, ప్రపంచానికి అతను ఏమిచ్చారో, మన నుంచి ఏమి ఆశించారో మరచిపోరాదనే ఈ చిన్న ప్రయత్నం అంటూ పొత్తిరి రంగనాయకులు గారు ఓవరాల్గా ఈ పుస్తకం రాయడానికి దారితీసినటువంటి సందర్భం, ఎందుకు రాశారు, ఆంతర్యం ఏమిటి అనేటటువంటి విశేషాలను ఈ పుస్తకంలో వెల్లడించారు ముందుగానే. తర్వాత మొదటి ప్రస్థానానికి వెళితే మొదటి చాప్టర్ విషయాన్ని చూస్తే కనుక లివ్ ఇన్ లైట్, డై ఇన్ డిలైట్ అనేటటువంటి బెర్ట్రాండ్ రస్సెల్ యొక్క సూక్తిని, అంటే ముఖ్యంగా ఈ పుస్తకాన్ని రాసినప్పుడు వివిధ సందర్భాల్లోని ప్రపంచంలో ఉండేటటువంటి సాహిత్యవేత్తలు, స్ఫూర్తిని నింపేటటువంటి యుగకర్తలు రచించినటువంటి సూక్తులు కావచ్చు, పద్యాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, అవి రామోజీరావు గారి జీవితానికి ఎలా అనువర్తిస్తాయి, ఏ రకంగా వాటిని ఈయన జీవితానికి అడాప్ట్ చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని తీసుకుంటూ ఒక రచయితగా ఈ పుస్తకాన్ని గ్లోరిఫై చేయడానికి, అతని జీవిత విశేషాలని ప్రజెంట్ చేయడానికి ఉపమానాలతోటి, ఉపమేయాలతో పోలుస్తూ పఠనీయత అంటే రీడబిలిటీ ఉండేలాగా పొత్తిరి రంగనాయకులు గారు ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. అందువల్లనే బెర్ట్రాండ్ రస్సెల్ రాసినటువంటి ఒక సూక్తితోటి మొట్టమొదటి చాప్టర్ మొదలవుతుంది. లివ్ ఇన్ లైట్, డై ఇన్ డిలైట్ అంటే వెలుగులో జీవించు, ఆనందంతో మరణించు. అంటే జీవితం అనేటటువంటిది ప్రతి మందికి వెలుగు ఇచ్చేటటువంటి సందర్భంతో మనిషి నడుస్తూ ఉండాలి. తర్వాత చనిపోయేటప్పుడు సంతృప్తికరమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి, ఏదో వదిలేసుకుంటున్నానని కానీ, లేదంటే ఏదో కోల్పోయానని కానీ, లేదంటే ఇంకా సాధించాల్సింది చాలా ఉండిపోయింది అనేటటువంటి భావంతో కానీ కాకుండా తన జీవిత కాలంలోనే సర్వస్వము అర్పించి ఆనందదాయకమైనటువంటి మరణం పొందాలి. అంటే లివ్ ఇన్ లైట్, డై ఇన్ డిలైట్ అంటూ ఆ పుస్తకానికి ఒక ముకుటాయమానమైనటువంటి వాక్యంతో దీన్ని మొదలుపెట్టారు. తర్వాత జీవితాన్ని శ్రద్ధగా క్రమబద్ధం చేసుకున్న వారికి మరణం మరొక సాహస కార్యం మాత్రమే అంటూ హ్యారీ పాటర్ రచయిత్రి జేకే రౌలింగ్ వాక్యాన్ని, అంటే రామోజీరావు గారు జీవితాన్ని శ్రద్ధగా క్రమబద్ధం చేసుకున్నారు, అందువల్ల ఆయనకు మరణం అనేటటువంటిది మళ్ళీ ఒక సాహస కార్యం అంటూ ఒక మంచి కొటేషన్ తోటి ఈ పుస్తకాన్ని మొదలుపెట్టారు.
తర్వాత తెలుగువాడి బ్రాండ్ ఇమేజ్ని ఆయన ఏ రకంగా పెంచారు, ఆ ఏ రంగాల్లో రంగప్రవేశం చేశారు, ఆయన ఎంత సమయం అంటే 88 సంవత్సరాల వయసు వరకు ఆయన జీవించారు. 88 సంవత్సరాలు అంటే చివరి రోజు ఆయన మరణించే ముందు రోజు వరకు కార్యాచరణలో ఎలా నిమగ్నమై ఉన్నారు, ఎంత యాక్టివ్గా పనిచేశారో అందుకు దారితీసినటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అదే సమయంలో నిత్యము మనస్సుని చైతన్యవంతంగా ఉంచుకోవడానికి ఆయన చేసినటువంటి కృషి, ఇవన్నింటినీ కూడా ఒక్కొక్క చాప్టర్లోనే పొందుపరచడానికి ప్రయత్నించారు. రామోజీరావు గారు తన నివాసాన్నే కాకుండా తాను మరణించిన తర్వాత విశ్రాంత దశ అంటే సమాధి ఎలా ఉండాలి అంటే స్మృతివనం, దానికి సమాధి అని కాకుండా తన యొక్క అనుభూతులను నెమరు వేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు సందర్శించేటటువంటి స్మృతివనం కూడా ఒక ఉద్యానంలా ఉండాలి, అది అక్కడికి వచ్చిన వాళ్ళు ఆహ్లాదం పొందాలి అనేటటువంటి ధోరణితోటి తన స్మృతివనాన్ని కూడా ఆయనే డిజైన్ చేసుకుని ఏ రకంగా అయితే ఉండాలి అనేది, తన తర్వాత తరాలు ఎలా గుర్తు చేసుకోవాలనేది స్ఫురింపజేసేలాగా స్మృతివనాన్ని కూడా ఆయన తీర్చిదిద్దుకున్నారు. అందువల్ల రామోజీరావు గారు పూర్తిగా తన జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా తన జీవితాన్ని తానే డిజైన్ చేసుకున్నారు. తన జీవితానికి ఆయనే రూపకర్త. మరణించే వరకు కూడా, మరణించిన తర్వాత ఆయన స్మృతివనం వరకు కూడా తన జీవితాన్ని తానే డిజైన్ చేసుకున్నారు అనేది ఈ పుస్తకంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రామోజీరావు గారిలాగా ఒకరోజు జీవించినా చాలు ఈ జీవితం ధన్యం అంటూ చలనచిత్ర సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. అంటే ఆయనలాగా జీవిస్తే ఒక్కరోజు చాలు, లైఫ్లో ఒక్కరోజే జీవితానికి పరిపూర్ణమైనటువంటి జీవితం జీవించినట్లు అవుతుంది. అంతటి ఒక డిగ్నిఫైడ్ లైఫ్, అంతటి ప్రేరణనిచ్చేటటువంటి జీవితం, అంతటి విజయాలను సాధించేటటువంటి జీవితాన్ని రామోజీరావు గారు అనుభవించారు, అందరికీ అందించారు అనేటటువంటి కోణంలో సంగీత దర్శకుడు కీరవాణి ఆయనలా ఒక రోజులో గడిపినా చాలు, లైఫ్ ఇంకేమీ అక్కర్లేదు, అదే సార్థకం అని వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల్ని ఇక్కడ పొందుపరిచారు. తర్వాత రామోజీరావు గారికి ఉండేటటువంటి చిన్న చిన్న అభిరుచులను కూడా వానజల్లను చూస్తూ ఆయన గడపడం, ఏదైనా సమావేశం జరుగుతున్నప్పుడు వర్షం వస్తే కనుక ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి, అంటే ద్వారం దగ్గరికి వెళ్ళడం కానీ, లేదంటే ఆ గాజు కిటికీ దగ్గర కానీ వెళ్ళి ఆ వర్షాన్ని చూసి ఒక చిన్నపిల్లాడిలాగా దాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం, అంటే ప్రకృతిని ఎలా ఆయన ఆస్వాదిస్తారు, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ప్రకృతితోటి మమేకం అవడానికి, ఆహ్లాదాన్ని పంచుకోవడానికి ఆయన చేసేటటువంటి చిన్న చిలిపి, అంటే ఒక బాల్యంలోకి వెళ్ళడం అనేది ఎలా ఉంటుంది అనేది ఈ పుస్తకంలో కనిపిస్తుంది. తర్వాత రేవంత్ రెడ్డి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈయన మరణించిన సందర్భంగా వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ పొందుపరిచారు. నిజానికి మీడియా రంగం అంటేనే ప్రజల తరపున పోరాటం చేయాలి. అధికారంలో ఎవరున్నప్పటికీ, ప్రతిపక్షంలో ఎవరున్నప్పటికీ రెండు పక్షాలకి, అంటే ప్రతిపక్షానికి మార్గనిర్దేశం చేయాలి, అధికార పక్షాన్ని హెచ్చరిస్తూ అప్రమత్తం చేయాలి. అదే మీడియా యొక్క పాత్ర. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఆ పాత్రని దాదాపు 5 దశాబ్దాలు పోషించినటువంటి రామోజీరావు గారి మరణము 2 తెలుగు రాష్ట్రాలకి ఎంత నష్టదాయకమైన విషయాన్ని వెల్లడించారో అది రామోజీరావు గారి పట్ల రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించే నాయకుడు నేలకు ఒరిగారు, ప్రజలకు తీరని నష్టం ఆయన మరణం అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని తన ఎక్స్ ఖాతాలో ఆయన రాసినటువంటి మాటల్ని తీసుకుంటూ ఈ పుస్తకంలో ఒక స్థానం కల్పించారు. అక్షర యోధుడిగా ఆయన వేసినటువంటి ముద్ర తెలుగు ప్రజలకి రామోజీరావు గారు ఆస్తి. అంటే వ్యక్తిత్వ రీత్యా కానీ, లేదంటే పట్టుదల రీత్యా కానీ, తెలుగు ప్రజల వాణిని, లేదంటే తెలుగు మీడియా ఎంత బలమైందని చెప్పడం కానీ, ఇదంతా తెలుగు ప్రజలకి రామోజీరావు గారు ఆస్తి లాంటి వాళ్ళు, తెలుగు ప్రజల ఆస్తి రామోజీ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రధానమైనటువంటి స్థానంలో ఉంచారు. మీడియా రంగంలో ఆయన ఒక శిఖరం, అంతేకాకుండా వ్యక్తిత్వ రీత్యా ఆయన నిరంతర పోరాట పటిమ కానీ, అచంచలమైనటువంటి కృషి కానీ తనకి సైతం ఆదర్శం అంటూ చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. చంద్రబాబు నాయుడికి ఆయనకి సుదీర్ఘమైనటువంటి అనుబంధం. అంటే కర్షక పరిషత్ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు రామారావు గారి టైంలో ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు, తర్వాత తాజాగా ఆయన ముఖ్యమంత్రి అంటే ఆ పార్టీ నెగ్గే వరకు కూడా
రామోజీరావు గారు చంద్రబాబు నాయుడికి అనేక అంశాల్లో విలువైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి ఘట్టాలు కనిపిస్తూ ఉంటాయి. ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా సరే చంద్రబాబు నాయుడు రామోజీరావు గారిని కలవడము, సలహా తీసుకోవడము, అది ప్రజలకు ఉపయోగపడేటటువంటి కోణం, కేవలం రాజకీయమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటటువంటిది అయితే ఖచ్చితంగా సమయాన్ని కేటాయించడమే కాకుండా తగినటువంటి సలహాలు ఇచ్చేవారు అనేది చంద్రబాబు నాయుడు అభిప్రాయం రామోజీరావు గారి పట్ల. అది కూడా ఇక్కడ ఈ పుస్తకంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక సన్మార్గదర్శి అంటే 2 రకాలైనటువంటి అంటే మార్గదర్శి సంస్థ, అట్ ది సేమ్ టైము ఒక మంచి మార్గాన్ని చూపించేటటువంటి వ్యక్తి అనేటటువంటి కోణంలో పొత్తూరు రంగనాయకులు గారు 2వ చాప్టర్ని ఎంచుకున్నారు. ఇక్కడ పొత్తూరు రంగనాయకులు గారి గురించి కూడా చెప్పాలి. ఆయనకి సంస్కృత, ఆంగ్ల భాషల్లో విశిష్టమైనటువంటి నైపుణ్యం ఉంది. 32 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయుర్వేద ఆచార్యులుగా పనిచేశారు. ఆ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాతే రామోజీరావు గారితో కలిసి 7 ఏళ్ల పాటు ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్, అంటే మనకి ఇప్పటివరకు చాలా డిక్షనరీలు ఉన్నాయి, తెలుగుకి సంబంధించి తెలుగు భాషకి ఒక కానుక ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈయనతోటి రామోజీరావు గారు అటాచ్మెంట్ ఏర్పాటు చేసుకుని ఆయనకి రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఒక కార్యక్రమం, బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు బాధ్యతను, నిఘంటు నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అది వీళ్ళిద్దరి మధ్య ఉండే అటాచ్మెంటు. ఈ సంస్కృతం మీద కమాండ్ ఉండడంతో 2వ చాప్టర్ని మొదలు పెట్టడమే ఒక సంస్కృత శ్లోకంతో ప్రారంభించడం అనేది రంగనాయకులు గారు కనిపిస్తుంది. వేదమూలమిదం జ్ఞానం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్. అంటే నాలెడ్జ్ అనేటటువంటిది మన పురాతన కాలం నుంచి, వేదాల నుంచి వచ్చింది. ఇల్లు బాగుండడము, ఇంటి సుఖ సంతోషాలు అనేటటువంటి భార్య మీద ఆధారపడి ఉంటాయి. ధాన్యం అనేటటువంటిది మన ఆహారము, ఉత్పత్తి, ఇవన్నీ కూడా కృషి మూలం అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. జగత్ అంతా కూడా ఓవరాల్గా ధనం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ధనమూలమిదం జగత్. అసలు మనిషి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ధనము పొదుపు చేయడము, తర్వాత దానిని కాపాడుకోవడము, పెంచుకోవడము, భవిష్యత్ తరాలకు అందించడము, వీటన్నిటికీ కూడా అవసరమైనటువంటిది ఆర్థిక నిర్వహణకు గాను ఇది ఆయన అంటే రామోజీరావు గారు ప్రారంభించినటువంటి మార్గదర్శి ఏ రకంగా ఉపయోగపడింది అనేది ఇందులో కనిపిస్తుంది. రామోజీరావు గారు తాను జన్మించినటువంటి ప్రపంచంలోనే మరో ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. అందులో చాలామందికి చోటిచ్చారు. ఆ ప్రత్యేక ప్రపంచంలో రామోజీరావు ఎవరికీ అంతు చిక్కని వ్యక్తిగా జీవించారు. ఇది మార్గదర్శి ప్రారంభించడం, దాని వెనుక ఉన్నటువంటి లక్ష్యాలు, ఉద్దేశము, తాను బాగుపడటమే కాదు 10 మందిని బాగు చేయాలి. రాష్ట్రంలో ఉండేటటువంటి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా పొదుపు ద్వారా భవిష్యత్తుని నిర్మించుకోవాలనేటటువంటి లక్ష్యం సాగి ఉంది. అందుకనే సన్మార్గదర్శి, కేవలం మార్గదర్శి అనేటటువంటిది ఒక వ్యాపార సంస్థ కాదు అనే లక్ష్యంతో ఈ చాప్టర్ని, ముఖ్యంగా ఆయన పుట్టినటువంటి ప్రాంతము పెదపారుపూడి, ఆయన ఎదిగినటువంటి తీరు, అప్పట్లో ఉండేటటువంటి విద్యుత్ లేదు, వైద్య సౌకర్యాలు లేవు, రహదారులు లేవు, అధునాతనమైనటువంటి వ్యవసాయ విధానాలు లేవు, ఏమీ లేకుండా కృష్ణా జిల్లాలో మారుమూల ఉన్నటువంటి పెదపారుపూడిలో జన్మించినటువంటి రామోజీరావు గారు తనను తాను తన ప్రపంచంలోనే మరో ప్రపంచాన్ని నిర్మించుకుంటూ ఎలా ఎదిగాడు, అందరికీ మార్గదర్శకమయ్యాడు అనేటటువంటి దాన్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. తర్వాత మొట్టమొదటి ఈయన పెదపారుపూడి నుంచే డైరెక్ట్గా ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో ఆయన 5 ఏళ్ల పాటు మొదటి ఉద్యోగం చేయడం. రామోజీరావు గారు మనకి మార్గదర్శి కంపెనీలు, ఈనాడు సంస్థ, లేదంటే ప్రియా ఫుడ్స్, లేదంటే రామోజీ ఫిల్మ్ సిటీ, ఇటువంటివి మాత్రమే కనిపిస్తాయి. కాదు, ఆయన మొదట ఉద్యోగం చేశారు 5 ఏళ్ల పాటు. చిత్రకారుడు కూడా, ఆయన కార్టూన్లు, చిత్రాలు గీసేవారు. అందువల్ల మలయాళానికి చెందినటువంటి ఒక కంపెనీలో, అనంత్ అనే వ్యక్తి స్థాపించినటువంటి కంపెనీలో ఢిల్లీలో ఆయన వ్యాపార ప్రకటనలు రాయడానికి, బొమ్మలు వేయడానికి ఉద్యోగం చేశారు 5 ఏళ్ల పాటు. అందువల్లనే ఆయన మలయాళం వాళ్ళకి చదువర్లు, అంతేకాకుండా వాళ్ళు మీడియా రంగంలో జాతీయ స్థాయిలోనే రికార్డులు సృష్టిస్తున్నారు. తెలుగు వాళ్ళు ఎందుకు అక్కడ వెనకబడ్డారంటూ ఈనాడు పెట్టడంలో అంతర్గతంగా మలయాళీలతో పోటీ పడాలి, మలయాళీలు ఎలాగైతే వాళ్ళ భాషలో పత్రికలను కొని చదువుతూ ఉంటారో తెలుగుకు కూడా ఆ స్థాయిని కల్పించాలి, తెలుగు పత్రికలు కూడా జాతీయ స్థాయిలో ధీటుగా నిలవాలనే ఆలోచన పురుడు పోసుకోవడానికి లేదా నాంది నిలవడానికి ఢిల్లీలో ఆయన మలయాళ సంస్థలో పనిచేయడం అనేది కూడా ఒక కారణమై ఉండవచ్చు. అయితే పూర్తి స్థాయిలో దానికి సమగ్రంగా చెప్పలేకపోయినప్పటికీ అక్కడ బేజాలు పడి ఉండవచ్చు. అందువల్ల మొదటి 5 ఏళ్ళు మాత్రము ఈయన ఒక ఆర్టిస్ట్గా,
చిత్రకారుడిగా, వ్యాపార ప్రకటనలకి నినాదాలు రాసే వ్యక్తిగా తొలి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత తానే సంస్థలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత వివాహానంతర కాలంలో 1962లో ముందుగా ఏది చేయాలనుకున్నా కూడా ఆర్థికంగా నిలబడాలి, ఆర్థిక వ్యాపారం లేదంటే ఆర్థిక వ్యవహారంతో ఏది సాధించాలన్నా కూడా ఒక అడుగు ముందుకు పడుతుంది. అందువల్ల మొట్టమొదటిగా ఆయన 1962లోనే ఆయన స్థాపించినటువంటి ఒక సంస్థ అంటే ముఖ్యంగా మార్గదర్శికి ఎప్పుడు అంటే 1962 అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ని స్థాపించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించినప్పుడు ఈయన దగ్గర పెద్దగా ఆదాయ వనరులు కానీ లేదంటే పెద్దగా సంస్థను నిర్వహించడానికి లక్షల కొద్ది డబ్బులు కానీ లేవు. కానీ ఆ సందర్భంలో ఈయన ఒక ఇండ్లును అద్దెకి తీసుకున్నప్పుడు హిమాయత్ నగర్లో సంస్థను స్థాపించడానికి ఒక ఇంటిని అద్దెకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం తక్కువ రేట్లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు అందరూ కూడా అంటే తెలిసిన వాళ్ళు కానీ స్నేహితులు కానీ సెంటిమెంట్ అంటే ఇది వాస్తు రీత్యా బాగాలేదు అని చెప్పినప్పుడు ఆయనలో ఉండేటటువంటి రేషనలిస్టు హేతుబద్ధత తనకి కావాల్సింది ఇప్పుడు వాస్తు కాదు, ఆర్థికంగా వెసులుబాటు మాత్రమే అంటూ తనకి ఆ వాస్తు బాగాలేని ఇళ్ళే కావాలి, అది గాలి లేదంటే వ్యాపార నిర్వహణకు అనువైనటువంటి ప్రధాన రహదారికి చేర్చి ఉండడం మాత్రమే కావాలంటూ వాస్తు బాగలేకపోయినా తనకి అటువంటిదే కావాలని తీసుకోవడము అంటే ఏటికి ఎదురీదేటటువంటి తత్వము. ఎవరు చెప్పినా సరే తన ధోరణి తనదే, తనకి మంచి అనిపిస్తే కనుక ముందుకే అడుగు వేయాలనేటటువంటి సాహసమైనటువంటి ప్రవృత్తి మార్గదర్శి సంస్థను పెట్టినటువంటి తొలి రోజునే ఆయన కనబరిచారు. అప్పట్లో అందులోని 1962 ప్రాంతాలు అంటే మూఢనమ్మకాలు కానీ వాస్తు జ్యోతిష్య నమ్మకాలు కానీ ఏ స్థాయిలో ఉండి ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ వాస్తుని పక్కన పెట్టి తనకి చౌకగా వ్యాపార నిర్వహణకు అనువుగా ఉన్నటువంటి ప్రాంతం చాలు అని ఆయన 1962లోనే హిమాయత్ నగర్లో మార్గదర్శి తొలి కార్యాలయాన్నే వాస్తు విరుద్ధంగా తీసుకోవడం అనేది రామోజీ యొక్క అడ్వెంచరస్ నేచర్కి ఒక నిదర్శనగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత క్రమశిక్షణతో కూడిన పొదుపు పద్ధతులను ప్రోత్సహించడం అనేది మార్గదర్శి నిర్దేశించుకున్నటువంటి మొదటి నియమం అంటూ మార్గదర్శికి సంబంధించి చెప్తారు. తర్వాత ఈ మార్గదర్శిలో పాటలు పాడడము, ఇప్పుడైతే దాదాపు 4 లక్షల మంది మార్గదర్శి చందాదారులు ఉంటారు. తర్వాత 62 ఏళ్ళగా అంటే 1962 అంటే 63 సంవత్సరాల ఈ సంస్థలో ఇప్పటివరకు 60 నుంచి 70 లక్షల మంది వరకు వివిధ రూపాలు అంటే ఇంచుమించు 2 తెలుగు రాష్ట్రాల్లోని కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని కూడా మార్గదర్శితోటి చాలా మధ్యతరగతి వర్గాల కుటుంబాలన్నీ కూడా అటాచ్ అయినటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఎంతమంది అంటే దాదాపు 60-70 లక్షల కుటుంబాలు అంటే ఒకళ్ళే పొదుపు చేసిన వాళ్ళు మళ్ళీ వస్తారు. కానీ అయినా కూడా ఇది ఎంతగా విస్తరించింది, ఎంతగా ఆర్థిక వ్యవస్థలో ఆర్థికంగా కుటుంబాల్లో పెనవేసుకుపోయింది అనే దానికి ఈ అంకెలు అనేవి నిదర్శనంగా నిలుస్తాయి. అది సక్సెస్ ఏ స్థాయిలో వెళ్ళిందనే దానికి కూడా ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. ఈ రోజున మార్గదర్శి 121 శాఖలతో 4,000 మందికి పైగా ఉద్యోగులతో దాదాపు ఒక 10,000 మంది వరకు ఏజెంట్లు ఉంటారు. 3 లక్షల మంది సభ్యులు అంటే నిరంతరం చిట్లు ఇప్పుడు ప్రస్తుతం చిట్లు నడుపుతుంది 10,000 కోట్ల రూపాయల పైచులకు వ్యాపార టర్నోవర్తో నడుస్తుంది అంటూ ఆ సంస్థ ఏ స్థాయికి ఎదిగింది. హిమాయత్ నగర్లో కేవలం తాను ఒక ఉద్యోగితో మొదలెట్టినటువంటి సంస్థ ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళింది అనేది పొత్తూరి రంగనాయకులు గారు ఆర్థిక కార్యక్రమాలు అనేటటువంటి దాని మీద ఈయన ఒక ఆర్టికల్ ఒక చాప్టర్ని కేటాయించారు. తర్వాత ఈ మార్గదర్శిలో పొదుపు చేసేవాళ్ళు కానీ పాట పాడుకునేటటువంటి వాళ్ళు కానీ వాళ్ళ విషయంలో ఎలా అంచనా వేసేవారు తొలి దశలో అనేటటువంటిది. నీడీ బట్ నాట్ గ్రీడీ అనేటటువంటిది ఒక నియమం. అంటే అవసరంలో ఉండాలి కానీ అత్యాశకు పోయి దాదాపు ₹1,00,000 చీటీ ఉంటే కేవలం 20-30 వేలు వచ్చినా 70,000 పోయినా పర్వాలేదు అనుకుంటూ పాడేసేవాళ్ళు కాకుండా న్యాయబద్ధంగా హేతుబద్ధంగా ఉండేటటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి అనేటటువంటి ధోరణితోటి నీడీ బట్ నాట్ గ్రీడీ అత్యాశకు పోనటువంటి అవసరం ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలకే ఈ పొదుపు పాటల్లో ఎక్కువ అవకాశం కల్పించాలి అనేది ఆయన యొక్క నిర్దేశించుకున్నటువంటి నియమంగా పొత్తూరు రంగనాయకులు గారు ఈ చాప్టర్లో వెల్లడించారు. తర్వాత
చూస్తే కనుక ముఖ్యమైనటువంటి అభిప్రాయం వ్యాపారం సమాజం నడపడం అంటే అప్పట్లో అంటే 1960, 50లో ఏదైనా ఎవరు ఏ వ్యాపారం చేసినా కానీ వ్యాపారం అంటే అది సమాజానికి విరుద్ధము, దురాశ, లేదంటే అత్యాశతో కూడినటువంటి వాళ్ళు పెడతారు, లేదా మోసాలు జరుగుతాయి. ఇలాంటి భావనలు గ్రామ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కువగా ఉండేటటువంటి కాలం. వ్యాపారం అంటే కనుక అది అందరికీ సంబంధించినటువంటి విషయం కాదు, సమాజానికి ఉపయోగపడేది కాదు అనే భావన ఉండేది. అయినప్పటికీ ఈయన వ్యాపారం అనేటటువంటిది సమాజం నడవడానికి కీలకం. జాతీయ లేక అంతర్జాతీయ వ్యాపారాలు నేటి యువతరానికి మంచి ఉపాధి చూపించగలవు అనేది ఆ రోజున అంటే 1960ల ప్రాంతాల్లోనే మార్గదర్శి ఒక లక్ష్యం ఏంటి అంటే, ఇప్పుడంటే వ్యాపారాలు ఏ రకంగా వెళతాయి, ఇంటర్నేషనల్గా ఎలా మన తెలుగు వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ నేషనల్ స్థాయిలో ఉండేటటువంటి కార్పొరేట్ శక్తులు కావచ్చు, అంతర్జాతీయంగా వ్యాపారాత్మకంగా ఎలా ఎదుగుతున్నారో మనకి తెలుసు. 1960 ప్రాంతాల్లోనే వ్యాపారం అనేటటువంటిది సమాజానికి ఆర్థిక నిర్వహణ అనేటటువంటిది ఇచ్చిపుచ్చుకోవడము, దానికి ఒక చట్టబద్ధత, ఇదని సమాజాన్ని నడవడానికి చాలా కీలకము. ఇవి యువతరానికి మంచి ఉపాధి చూపించగలవు అనే అభిప్రాయంతో ఈ మార్గదర్శిని ప్రవేశపెట్టారనేది ఈయన పుత్తూరు రంగనాయకులు గారు ఓవరాల్గా మదింపు చేసుకున్నటువంటి అభిప్రాయం. అంతేకాకుండా ఇది అంటే ఎక్కువ పబ్లిసిటీకి ఇప్పుడు చూసాం మనము, ఏదన్నా జ్యువెలర్స్ కావచ్చు, ఇతరత్ర సంస్థలు కాదు, పబ్లిసిటీకి స్టార్ల మీద చాలా లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ రామోజీరావు గారు మొదటి నుంచి అనుసరించినటువంటి సూత్రము, తనకి ప్రచారకర్తలు వాళ్ళ మీద పెట్టేటటువంటి ఖర్చు కంటే కొనుగోలుదారులే ప్రచారకర్తలుగా మారాలి, నాణ్యత మీద ఎక్కువ దృష్టి పెట్టాలంటే మార్గదర్శిలో చూస్తే కనుక మేము పాడుకున్నాము, అక్కడ ఏదో కొనుక్కున్నాము స్థలము, మీరు కూడా చేరితే మంచిది అనేటటువంటి, అంటే కస్టమరే బ్రాండ్ అంబాసిడర్, కస్టమరే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎలా మలుచుకున్నారు, అది ఎంత సక్సెస్ అవుతుంది అనేదానికి ఇది ఉదాహరణ. నిజానికి కంపెనీ యజమానులు కూడా మనకి లలిత జ్యువెలర్స్ ఇలాంటివి చూస్తే కనుక కోట్ల రూపాయలు ఇచ్చి సెలబ్రిటీని, స్టార్స్ని పెట్టుకోవడం కంటే కూడా కస్టమరే బ్రాండ్ అంబాసిడర్గా మారితే కనుక ఆ విశ్వసనీయత అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. దానిని ఆచరణలో చూపించారు అనేది ఈ పుస్తకంలో మనకి అర్థమవుతోంది. ఇంకా తర్వాత చాప్టర్ విషయానికి వెళ్తే అన్నదాతకి సంబంధించి చూసినప్పుడు వేమన పద్యాన్ని ఆధారంగా చూసుకుంటూ చాప్టర్ను ప్రారంభించారు. ఉప్పు చింతపండు యోరను ఉండగా కరువు కేలవగవ కాపులారా, తాళకంబు లేదు తగరంబు లేదుకో విశ్వదాభిరామ వినురవేమ. అంటే అప్పటి నుంచి అంటే 16-17 శతాబ్దాల నుంచి కూడా, అంటే 16-17 శతాబ్దంలో వేమన జీవించినటువంటి కాలం నుంచి కూడా అన్నదాతలు ఇబ్బందులు పడుతూనే వచ్చారు. అన్నదాతలకి ఆత్మహత్యలు అనేటటువంటి ఆ రోజు నుంచి ఉన్నాయి. వాళ్ళ కష్టాలకి ఎప్పుడు కూడా అడ్డు కట్ట అనేది లేదు. అయితే అన్నదాత ఈయన కూడా రైతు బిడ్డగా పుట్టినటువంటి రామోజీరావు గారు వ్యాపార రంగంలోకి వచ్చారు. అంతేకాకుండా తన వ్యాపారం పెట్టడానికి మొట్టమొదట తనకున్నటువంటి, అంటే తన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి 6 ఎకరాల పొలాన్ని తన వ్యాపారాల కోసం అమ్మాల్సి వచ్చింది. అయితే పొలం అమ్మేశాననేటటువంటి భావన, తాను రైతుని కాలేకపోతున్నాననేటటువంటి బాధ ఆయన్ని వెంటాడుతూ ఉండేవి. అందువల్ల ఆయన మొట్టమొదటి చేసినటువంటి వ్యాపారం కూడా, అంటే ఇది మార్గదర్శి తర్వాత ఆయన చేసినటువంటి వ్యాపారము ఖమ్మంలో, తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ అంటూ రైతులకి నాణ్యమైనటువంటి ఎరువుల్ని సకాలంలో అందించాలనేటటువంటి ఉద్దేశంతో 2 ఏళ్ల పాటు ఆయన 1967 నుంచి 69 నుంచి వసుంధర ఫెర్టిలైజర్స్ అనే సంస్థను నడిపారు. అయితే పట్టిందల్లా బంగారం కాదు, ఎవరికైనా విఫలం కూడా ఉంటుంది. అందువల్ల ఈ సంస్థ నిర్వహణలో వైఫల్యం కూడా రామోజీరావు గారి జీవితంలో కనిపిస్తుంది. అయితే మనకు మాత్రం వైఫల్యాలు కనిపించవు కనుక అన్ని విజయాలే అని అనుకుంటూ ఉంటాం. అయితే ఆ తరువాత కాలంలో నిజానికి శాస్త్రీయమైనటువంటి విజ్ఞానము రైతులకు అందకపోవడం వల్ల వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని ఇతరత్ర అధునాతనమైనటువంటి సాగు పద్ధతులు తెలియకపోవడం వల్ల నష్టపోతున్నారు అనేటటువంటి ధోరణితోటి తన వంతు కృషిగా, తన వంతు ఏదైనా చేయాలనేటటువంటి ఉద్దేశంతో అన్నదాతను, అంటే నిజానికి ఈనాడు అంటే ముందు 1969లోనే అన్నదాత మాసపత్రికను ప్రవేశపెట్టి వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, వాతావరణం, భూమి, తర్వాత ఏ పంటలను ఎలా పండించుకోవాలి, వ్యాపారం ఎలా నిర్వహించుకోవాలి, ఎగుమతి దిగుమతులకు సంబంధించి ఇతరత్ర అనేక సమాచారం, అంటే సాగు
హక్కుకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారంతో దాదాపు 5 దశాబ్దాల పాటు ఈ అన్నదాతని నడిపారు. రైతు బడి ఇది ఒక రకంగా చెప్పాలంటే రైతులకు ఉపయోగపడేటటువంటి పాఠశాలలాగా దోహదం చేసింది. దాదాపు 3.5 నుంచి 4 లక్షల సర్క్యులేషన్ స్థాయిలో ఈ అన్నదాత పత్రిక ఒక సంచలనం. అంటే జాతీయ స్థాయిలోనే ఒక వ్యవసాయ పత్రిక ఆ స్థాయిలో సక్సెస్ అవ్వడం అనేది, అది రైతాంగానికి ఉపయోగపడడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. వివిధ భాషల్లోని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అనేటటువంటిది. తర్వాత ఈ అన్నదాతతోటి ఈయనకి రైతులతోటి ఉండేటటువంటి అనుబంధం, ఈయన కేవలం అన్నదాత పెట్టడమే కాకుండా ఈనాడు దినపత్రిక 1974లో ఈనాడు దినపత్రిక ప్రారంభించగానే రైతే రాజు శీర్షిక పెట్టడము, దాంట్లో ఇవ్వడము. తర్వాత 1995లో ఈటీవీని ప్రారంభించగానే అన్నదాత బులెటిన్ పెట్టి దాంట్లో కూడా దృశ్యరూపకంగా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇవ్వడం. ఈటీవీ 2 ప్రారంభంలో కూడా జై కిసాన్ కార్యక్రమం చేయడము. ఇవన్నీ కూడా రైతులకు తన వంతు సహాయము, లేదంటే రైతుల అభివృద్ధికిలో తాను ఏ రంగంలో వ్యాపారం చేపట్టినా మీడియా ద్వారా కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తనంతట తాను స్వయంగా రూపకల్పన చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఇవి అంటూ పుత్తూరు రంగనాయకులు గారు రామోజీరావు గారిలో కనిపించేటటువంటి అన్నదాత కోణము, రైతు బిడ్డగా ఆయనకి ఎంతటి అనుబంధము, పల్లెలపైన వ్యవసాయ రంగం పైన ఆయనకు ఉండేటటువంటి మక్కువను పట్టి చూపేటటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఈనాడుకి సంబంధించి, ఈనాడు అనేది రామోజీరావు గారికి మారు పేరుగా, ఇంటి పేరుగా మారిపోయినటువంటి ఈనాడుకి సంబంధించి ఒక చాప్టర్ రాస్తూ, గోదావరి పలకరింత, కృష్ణానది పులకరింత, కొండవీటి పొగమబ్బు, తెలుగు వాళ్ళ గోల్డ్ నిబ్బు, అకారాది క్షకారాంతం, ఆ సేతు మిహికావంతం, అతగాడు తెలుగువాడి ఆస్తి, అనవరతం తెలుగునాటి ప్రశస్తి అంటూ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఉద్దేశించి రాసినటువంటి కవితను తీసుకుంటూ, అది 100కి 100 పాళ్ళు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ ఇవ్వలేదు, తనంతట తాను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇది ఈ రోజున చూస్తే కనుక రామోజీరావు గారికి కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈనాడు పెట్టడము, ఈనాడు విజయం సాధించడము, తర్వాత ఈనాడు పెట్టడానికి నిజానికి ఒక అవమానము, ఒక ఛాలెంజ్, సవాల్ అనేటటువంటిది కారణము. ఛాలెంజ్ ఏదన్నా సరే దానిని సాహసోపేతంగా తీసుకోవడం అనేది రామోజీరావు గారి యొక్క ప్రవృత్తి, లక్షణం. అందువల్లనే 1971, 72 సంవత్సరాల్లో ఆయనకి నిజానికి సాధారణమైనటువంటి దినపత్రిక పెట్టేటటువంటి ఆలోచన లేదు. ఆయన మార్గదర్శి పెట్టి నడుపుకుంటున్నారు. తర్వాత డాల్ఫిన్ హోటల్స్కి విశాఖపట్నంలో డిజైన్ చేసుకుంటున్నారు. కానీ ఆయనకి ఢిల్లీలో ఉన్న సమయం నుంచి కూడా నిరంతరం పత్రికలు, అంటే మలయాళ సంస్థలో పనిచేసిన కాలం నుంచి ఆంగ్ల పత్రికలు, తెలుగు పత్రికలు అన్నీ చదివేటటువంటి అలవాటు ఉంది. అప్పట్లో విజయవాడలో ప్రధానమైనటువంటి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇవన్నీ కూడా ప్రచురితమై రాష్ట్రం అంతా కూడా పంపిణీ జరుగుతూ ఉండేవి. ఒకసారి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులైనటువంటి కేఎల్ఎన్ ప్రసాద్ గారు, రామోజీరావు గారు విమానంలో ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో విశాఖపట్నంలో ఒక ఎడిషన్ పెట్టండి పత్రిక, అంటే విజయవాడ నుంచిలో ప్రచురణ అయిన తర్వాత విశాఖపట్నానికి రైల్లో ప్రతులను పంపేటప్పటికి మధ్యాహ్నం అయ్యేదట. అంటే ఆ రోజు పేపర్ చదువుకోవాలంటే మధ్యాహ్నం చదువుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు తెలుసు గంటలో ఏ సంఘటన అయినా మనం మొబైల్లో చూస్తున్నాము. ఇంతకుముందు ఒక దశాబ్దన్నర క్రితం చూస్తే కనుక టీవీలో కూడా గంటకి బులెటిన్లు వచ్చి, అంతకుముందు అయితే ఒక రోజు అంటే పత్రికల్లో వచ్చేది. కానీ ముందు రోజు జరిగినటువంటి సంఘటనలు చూడాలన్నా కూడా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పట్టేది. అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం పత్రికలు చేరుకుంటే ఈయన విశాఖపట్నం కేంద్రంగా యాక్టివిటీస్ చేస్తూ ఉండేవారు రామోజీరావు గారు. కేఎల్ఎన్ ప్రసాద్ గారు అంటే ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులతోటి అసలు పత్రిక మనకి ఇక్కడ కూడా పెట్టండి, విశాఖపట్నంలో ప్రింట్ చేయించండి అంటే ఆయన ఒక చిన్న చూపుతోటి, అంటే అప్పటికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి రామోజీరావు గారి పట్ల ఆయనకు ఉండేటటువంటి చిన్న చూపుతోటి, పత్రిక అంటే దినపత్రిక నడపడం అంటే మామూలు విషయం కాదు, ఏదో సులభం అనుకుంటున్నారా, అయినా మీకు పేపర్ గురించి ఏం తెలుసు, పేపర్ నడిపితే తెలుస్తుంది కానీ అంటూ ఒక ఛాలెంజ్ టైప్లో మనం చెప్పాలంటే ఒక ఎట్టకారము, లేదంటే వ్యంగ్యంగా విమర్శ, ఏదైనా ఒక సెటైరికల్గా వ్యాపారం చేసుకునే వాడికి నీకేం తెలుసు పేపర్ అంటే అన్న ధోరణిలో రామోజీరావు గారిని ఒక రకంగా సవాల్ చేశారు, రెచ్చగొట్టారు కేఎల్ఎన్ ప్రసాద్ గారు, ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు. అప్పుడు అసలు ఈ పత్రిక అంటే ఎంత ఏముంటుంది, పత్రిక సులభం అనుకున్నారు, నీకేం తెలుసు అన్న ఆ ప్రశ్నతోటి అప్పటికే మంచి చదువరి అయినటువంటి రామోజీరావు గారు ఒక పత్రికను మనమే పెట్టి నడుపుదాము అని చెప్పేసి అందులోని లోకల్ వార్తలు, స్థానిక వార్తలు అనేటటువంటివి పత్రికల్లో కనిపించటం లేదనే
ఒక భావన కూడా రామోజీరావు గారికి అప్పటికే ఉంది. అందువల్ల విశాఖపట్నం కేంద్రంగా పత్రికను పెట్టి విశాఖపట్నంతో పాటు రాష్ట్ర స్థాయి వార్తలకే పెద్ద పీట వేస్తూ అప్పటికి ఆంధ్రజ్యోతి కావచ్చు, ఆంధ్రప్రభ కావచ్చు, ఇవన్నీ నేషనల్ వార్తలలో పాటుగా రాష్ట్ర వార్తలు, అంటే రాష్ట్ర వార్తలకే ప్రధానం, నేషనల్ వార్తలు కూడా ఉంటాయి అనే ధోరణిలో ఈనాడు మొదటి రోజే అది ఆ డెసిషన్, అంటే పాలసీ డెసిషన్ తీసుకుంటూ ప్రారంభమైంది. తర్వాత ఈనాడు సాధించినటువంటి విజయాలు అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలోనే మొదటి 10 స్థానాల్లో ఉండేటటువంటి ఒక పత్రికగా పెట్టినటువంటి, అంటే 1974లో పెడితే 78, అంటే 4 సంవత్సరాల కాలానికే నెంబర్ 1 పత్రికగా మారినటువంటి స్థాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా గడిచినటువంటి 50 ఏళ్ళుగా ఆ నెంబర్ 1 స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి దశ. ఇవన్నీ కూడా అందరికీ సాధారణమైనటువంటి వాళ్ళకి తెలిసిందే. అయితే ఇక్కడ పొత్తూరు రంగనాయకులు గారు రామోజీరావు గారిని ఇండియా పొలిట్జర్ అంటే జోసెఫ్ పొలిట్జర్ అనే ఆయన అమెరికా పత్రికా రంగంలో సెన్సేషనల్ గొప్ప సంచలనాలు సృష్టించినటువంటి పాత్రికేయుడు. తర్వాత అమెరికాలో ఉండేటటువంటి డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి రక్షణ గోడలు కట్టారు, అంటే కోటలు కట్టారు. అంటే ఆయన డెమోక్రసీకి విరుద్ధంగా కానీ అధికార ప్రభుత్వం ఏం చేసినా, తప్పులు చేసినా ఎత్తి చూపడము, అప్రమత్తం చేయడము, ప్రజల తరపున నిలబడడం చేశారు. అందువల్ల ఈయన కూడా, రామోజీరావు గారు కూడా తెలుగు పత్రికా రంగంలో ఆ రకమైనటువంటి కృషి చేశారు. రామోజీ గారిని జోసెఫ్ పులిట్జర్తో పోల్చడము ఆసక్తికరము. ఆయనతో పోల్చవచ్చు. ఈయన కూడా తెలుగు రాజకీయ రంగంలోని, సామాజిక రంగంలోని సెన్సేషనల్, అంటే సంచలనాత్మకమైనటువంటి పాత్ర పోషించారంటూ తెలుగు పులిట్జర్ అంటూ ఆ రకమైనటువంటి ఒక అవార్డు కూడా రామోజీరావు గారి పేరు మీద తెలుగు పత్రికా రంగంలోనూ, ఇండియన్ పత్రికా రంగంలోనూ ఒక అవార్డు పెట్టాల్సిన అవసరం ఉందంటూ గుర్తు చేశారు ఈయన. ఆ తర్వాత ఒక విమర్శ తెలుగుదేశం మీద, అటు ఈనాడు మీద ఉన్నటువంటిది. తెలుగుదేశం 1982లో పెట్టిన తర్వాత ఈనాడు తెలుగుదేశాన్ని ఆధారంగా చేసుకుంటూ తన పత్రిక సర్క్యులేషన్ పెంచుకుంది, తన ప్రాచుర్యాన్ని పెంచుకుంది అనేటటువంటి విమర్శ ఉంటుంది. దానికి కూడా సమాధానం ఇవ్వడానికి, అంటే రామోజీరావు గారు వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల ఆధారంగా దానికి కూడా సమాధానం ఇవ్వడానికి పొత్తూరు రంగనాయకులు గారు ఒక పేరాన్ని కేటాయించారు. నేటి తరానికి చెందిన వారు తెలుగుదేశం రాజకీయ పార్టీ వల్ల ఈనాడు వార్తాపత్రిక ఎదిగిందని అనుకుంటారు. వారికి చరిత్ర తెలీదు. ఈనాడు 1974లో ప్రారంభమైతే 78 నాటికే ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 పత్రికగా నిలిచింది. కానీ తెలుగుదేశం పార్టీ 1982లో వచ్చింది. అంటే అప్పటికే 4 ఏళ్లుగా నెంబర్ 1 పత్రికగా నిలబడి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది ఈనాడు. అందువల్ల ఈనాడు వల్ల తెలుగుదేశానికి ఉపయోగం జరిగింది తప్ప తెలుగుదేశం వల్ల ఈనాడు నెంబర్ 1 అయింది అనేటటువంటి భావన తప్పు అంటూ టెక్నికల్గా చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇదే సందర్భంలో చూస్తే కనుక ఆయన అసలు ఈనాడు పత్రికకి సంబంధించి కొత్త కళలకు పదును పెట్టి, అంటే అంతవరకు కూడా సాహిత్య రంగంలోని, తర్వాత పూర్తి స్థాయిలో ఎంఏ లిటరేచర్స్ ఇవన్నీ చదివినటువంటి వాళ్ళు, సాహిత్యం మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు పత్రికా రంగంలో ప్రవేశించడము, ఆ భాష అంటే ఇంచుమించు కొంత గ్రాంధికంతో కూడినటువంటి భాష రాయడం అనేది జరుగుతూ ఉంది. ఆ దిశలో అది కాకుండా తనదైనటువంటి, అంటే ప్రజలు మాట్లాడుకునేటటువంటి భాషతోటి పత్రిక రావాలి అనే ఉద్దేశంతో తనంతట తాను, అంటే ఇది ఒక సంస్థను స్థాపించి, అంటే శిక్షణా కేంద్రాన్ని ఈనాడు తెలుగు మీడియాలోనే జర్నలిజానికి ఒక కళాశాల లేదంటే పాఠశాల పెట్టుకుంటూ తన అవసరాలు, అంటే మీడియా అవసరాలకు అనుగుణమైనటువంటి జర్నలిస్టులను తయారు చేసేటటువంటి పరిశ్రమ మొట్టమొదటిసారిగా రామోజీరావు గారు ప్రారంభించారు. అది తర్వాత కాలంలో అనేక పత్రికలు అందిపుచ్చుకున్నాయి. ఈనాడు చాలా శ్రమకు వచ్చి దీనిని, అంటే ముందుగా కనీసమైనటువంటి కరెంట్ అఫైర్స్ పైన, రాజకీయాలపైన నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని, రాయడం వచ్చిన వాళ్ళని తీసుకుంటూ వాళ్ళని శిక్షణార్థులుగా, జర్నలిస్టులుగా తయారు చేసేటటువంటి క్రమాన్ని ప్రారంభించారు. ఇది తర్వాతి కాలంలో తెలుగు జర్నలిజానికి ఒక మోడల్గా నిలిచింది అని చెప్పారు. తర్వాత రామోజీరావు గారు ఈనాడు పత్రిక పెట్టిన తర్వాత విజయాలు మాత్రమే తెలుసు, కానీ చాలా వ్యాజ్యాలు, అంటే కేసులు, లీగల్గా ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, తర్వాత జర్నలిస్టులు, రిపోర్టర్లు రాసినటువంటి వార్తలు పైన ఎంతమంది పరువు నష్టం దావాలు వేశారు, వాటికి ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, ఇది వార్త నిజమైతే కనుక లీగల్గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడదామంటూ వెళ్ళినటువంటి సందర్భాలు, తర్వాత శాసన మండలి ఆయన్ని
అభిశంసించడానికి అంటే శాసనమండలిని అరెస్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నము, పెద్దల సభలో గలాబా అంటూ 1983లో ఈనాడు రాసినటువంటి వార్త పైన శాసనమండలి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనమండలి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడము, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడము, ఇవన్నీ ప్రస్తావన మాత్రంగా చెప్పారు. తర్వాత స్థానిక వార్తలనే కాకుండా స్థానిక భాషని కూడా ఈనాడు అంటే స్టాండర్డైజ్డ్ చేస్తూ తెలుగు భాషకి ఎక్కువగా పట్టం కట్టింది ఈనాడు అంటూ అదొక కోణము. తర్వాత అంతకుముందు ప్రబంధ భాషలో ఉండేటటువంటి ఈనాడుని ఏ రకంగా మార్చారు, తర్వాత ఈనాడు వ్యవహార కోసం కావచ్చు, భాషలో దాదాపు ఏకరీతిని అంటే స్టాండర్డైజ్డ్ జర్నలిజాన్ని తీసుకురావడం కావచ్చు, వీటన్నిటినీ ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్గా ఆయన తీసుకొచ్చారు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈనాడు సంస్థలు, ఈటీవీ సంస్థలు ఇవన్నీ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీని చూస్తే కనుక జపాన్లో కార్యాలయాలను చూసినట్లు ఉంటుంది. అంటే జపాన్ అంటే పని క్రమశిక్షణ అనేటటువంటి నిబద్ధత. జపాను ప్రపంచ దేశాల్లోనే ఒక ఆదర్శప్రాయంగా కనిపిస్తూ ఉంటుంది జపాన్. అటువంటి జపాన్లో కనిపించేటటువంటి నిబద్ధతని రామోజీరావు గారు నెలకొల్పగలిగారు అంటూ జపాన్ తనకు గుర్తొస్తుందంటూ రచయిత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తర్వాత తెలుగుదేశం గెలిచినటువంటి తర్వాత దశలో అంటే 1982 ఆ ప్రాంతంలో కుల్దీప్ నయ్యర్ అంటే నేషనల్ జాతీయంగా ప్రఖ్యాతమైనటువంటి పాత్రికేయులు కుల్దీప్ నయ్యర్ ఎన్నికల్లో రామారావు అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవగానే అది రామారావు విజయం కాదు ఈనాడు విజయం అంటూ కుల్దీప్ నయ్యర్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. అంటే అంతటి కృషి చేసింది ఈనాడు అనేటటువంటి విషయాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీ రాకముందు 1975, 80లో రాష్ట్ర రాజకీయాలు ముఖ్యమంత్రి పదవుల కోసం కాంగ్రెస్ వెంపర్లాడము, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేని రోజుల్లో నాయకులు చాలా కీచులాడుకోవడము ఇదంతా జరిగేది. అందువల్ల కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కావాలి అంటూ తెలుగు ప్రజల తరపున పోరాడడం కానీ ప్రభుత్వ లోపాలను బయటపెట్టడానికి కానీ ఒక ప్రతిపక్ష పాత్రని 75 నుంచి 82లో తెలుగుదేశం వచ్చే వరకు ఈనాడే ప్రతిపక్షంగా తన పాత్రను పోషించింది అంటూ పొత్తూరి వారు అభిప్రాయపడ్డారు. ఇంకా ఈనాడు 50 సంవత్సరాలుగా ఏం సాధించింది అనేటటువంటిది ముఖ్యంగా ఆర్టికల్స్కి సంబంధించి అంటే విజ్ఞానదాయకమైనటువంటి సెటైరికల్ ఆర్టికల్స్కి సంబంధించి ప్రస్తుతం చూస్తే కనుక చాలా ఇప్పటికీ ప్రఖ్యాతులైనటువంటి అనేక మంది ఈనాడులో పనిచేస్తారు. ఏబికే ప్రసాద్ కావచ్చు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు కావచ్చు, తర్వాత దీక్షితులు కావచ్చు, శాస్త్రి, ఇలా అంటే ఎడిటర్స్ని చాలా పెద్ద స్థాయిలో గజ్జల మల్లారెడ్డి గారు కావచ్చు, పతంజలి కావచ్చు, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఎడిటర్స్ కూడా ఈనాటికి చెప్పుకునేటటువంటి అనేక మంది ప్రఖ్యాత ఎడిటర్లకి ఈనాడు అవకాశాన్ని కల్పించింది, ఎడిటర్ స్థాయి కల్పించింది అనేది ఆ విషయాన్ని చెప్పారు. తర్వాత గజ్జల మల్లారెడ్డి పుణ్యభూమి శీర్షిక, బోధరాజు రాధాకృష్ణ శీర్షిక, ఈవి ప్రసాదరాజు, చలసాని ప్రసాదరాజు, డివి నరసరాజు, కుల్దీప్ నయ్యర్ ఇలాంటి ప్రఖ్యాతులంతా కూడా ఈనాడులో రాసినటువంటి వ్యాసాలు నిరంతరం వాటిని కొనసాగించినటువంటి తీరు. తర్వాత వివిధ సందర్భాల్లో ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసము, తర్వాత రేణిగుంట అంటే తిరుపతి సమీపంలో రేణిగుంటలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్ ఏర్పాటు కావచ్చు, గుంటూరు రైల్వే డివిజన్ కావచ్చు, వరంగల్లో 1000 స్తంభాల ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్, తర్వాత సుఖీభావ లాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, ఇంకా రకరకాల అంటే వరదలు, తుఫాన్లు ఇటువంటివి వచ్చినప్పుడు తన వంతు పాత్ర పోషించడం, నిధులు విరాళాలు సేకరించడం, కన్స్ట్రక్టివ్గా అంటే నిర్మాణాత్మకంగా వాటిని వినియోగించడం, ఇటువంటివన్నీ కూడా ఈనాడు పోషించింది అని. తర్వాత పారిశ్రామిక రంగంలోని, ఆతిథ్య రంగంలోని, ఈ రోజున ఆతిథ్య రంగంలో కూడా విశాఖపట్నం చాలా పెద్ద పట్టణంగా అప్పుడు గుర్తిస్తాం, కానీ 80లోనే విశాఖపట్నం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి విశాఖలో తొలి 4 స్టార్ హోటల్ అంటే 4 నక్షత్రాల హోటల్ని డాల్ఫిన్ పేరిట మొట్టమొదటిసారిగా రామోజీరావు గారు నిర్మించడం అనేది ఆయన ఉండే విజన్కి నిదర్శనం. ఇది 73 ప్రాంతం నుంచి 80 వరకు అంటే 8 ఏళ్ల పాటు నిర్మాణం చేశారు. ఇప్పుడు విశాఖ అంటే అంతర్జాతీయ ఆతిథ్య రంగంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. తర్వాత ఫిల్మ్ సిటీ అంటే ఫిల్మ్ సిటీ కేవలం చలనచిత్ర నిర్మాణానికే కాకుండా పర్యాటకానికి సైతం అంటే వేల మందికి ఉపాధి ఇవ్వడం అనేది పర్యాటక రంగంలో ఉపయోగపడుతుంది. అందువల్ల పర్యాటక రంగానికి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఆయన ఇక్కడ మళ్ళీ మరో సందర్భంలో చెప్పారు. తర్వాత
ఇక్కడ అంటే రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిశీలనల్ని డాక్టర్ పొత్తూరు రంగనాయకులు గారు తన స్వానుభవంతో ఈ పుస్తకంలో పొందుపరిచారు. సింగపూర్లో యూనివర్సల్ స్టూడియో, అమెరికాలో డిస్నీ ల్యాండ్ లాగే భారత్కు రామోజీ ఫిల్మ్ సిటీ ఒక గర్వకారణము. గిన్నిస్ బుక్ రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరంగా గుర్తించింది అంటూ రామోజీ ఫిల్మ్ సిటీకి గిన్నిస్ రికార్డు వీటన్నిటిని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. అక్కడ ఉండేటటువంటి అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద్యానవనాలు, శిల్పకళ, వివిధ రకాలైనటువంటి నిర్మాణాలు చేసుకోవడానికి ఒకేసారి 10 చలనచిత్రాలు షూటింగ్ చేసుకునేటటువంటి సౌకర్యాలు, బాహుబలి వంటి చిత్రాలు అక్కడే నిర్మాణం జరగడం, ఇవన్నిటిని సంబంధించి ఆ ఫిల్మ్ సిటీ మన దేశానికి అంటే బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాల్ని కల్పిస్తోంది. ముఖ్యంగా స్క్రిప్ట్తో వెళ్తే కనుక ఆ ప్రింట్ తోటి బయటకు వచ్చేటటువంటి సందర్భం కూడా ఫిల్మ్ సిటీకి ఉంది. అంతటి విజన్తో ఆ ఫిల్మ్ సిటీని రూపుదిద్దారు అంటూ ప్రత్యేకంగా ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి చాప్టర్ని ఏం చెప్పారు. తర్వాత ప్రియతమ నాయకుడు అంటూ కొంచెం అంటే ప్రియ పచ్చళ్ళకి సంబంధించి రాసినప్పుడు ఇది అంటే ఆహారం తర్వాత అంటే మనిషికి ఆహారము, వినోదము ఈ అంతా ఆహారం ద్వారా కూడా అంటే మిసిమిగల పుల్ల పెరుగుతో మిళితమైన యావ పచ్చళ్ళ చదివి చూసి రాదరమున జుర్రుమని మూర్ధములు దాకి ఎర్రదనము బగలు వేదలంగా నాసిక పుటములందు అంటూ శ్రీనాథుని శృంగార సిద్ధంలో తెలుగు పచ్చళ్ళ ఘనతను ప్రస్తావనలోకి తెస్తూ ప్రియా పచ్చళ్ళుని ఎలాగా ఆయన వ్యాపారాత్మకంగా సక్సెస్ చేశారు, క్వాలిటీని కాపాడుకోవడం అనేది కావచ్చు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ప్రియా పచ్చళ్ళు అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ బ్రాండ్గా ఎలా నిలిచాయి అంటే వ్యాపార కోణంలో రామోజీరావు గారు లీడర్గా, బ్రాండ్ లీడర్గా ఎలా నిలిచారు. అంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంట్లో చేసుకునే అవకాశం కానీ ఇతరత్ర కానీ ఇళ్లలో మాత్రమే చేసుకునేటటువంటి పచ్చళ్ళని ఇంటర్నేషనల్ బ్రాండ్గా మారుస్తూ సక్సెస్ఫుల్ వెంచర్గా వేల మందికి ఉపాధిగా దాన్ని ఎలా తీర్చిదిద్దారు, వివిధ దేశాల్లోనూ ఆ రుచులు మన తెలుగు వాళ్ళకి దొరికేలా ఎలా చేశారు, వీటన్నిటినీ ప్రత్యేకంగా ప్రియా అనేది కేవలము ఒక పచ్చడి కంపెనీగానే లేదంటే ఒక పచ్చడిగానే చూడలేము. తెలుగుదనాన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ చేసినటువంటి ఒక సందర్భంగా రచయిత ఇక్కడ ప్రస్తావించారు. తర్వాత కళాంజలి ఎలా రూపుదిద్దుకుంది అనేటటువంటిది అంటే రామోజీరావు గారిని వివిధ సందర్భాల్లో ప్రముఖులు కలిసినప్పుడు హస్తకళలకు సంబంధించినటువంటి బహుమతులు ఇవ్వడం అనేటటువంటిది ఆయనకి ఆనవాయితీగా ఉండేది. ఆ సందర్భంలో చూస్తే కనుక అసలు చేనేతలు లేదంటే హస్తకళాకారులు ఎలా ఉన్నారు అనేది ప్రస్తావన చేసుకున్నప్పుడు మనమే హస్తకళల్ని ప్రోత్సహించడానికి ఒక సంస్థను పెడితే ఎలా ఉంటుంది అనే దాంతో ఆయన ఈ కళాంజలిని స్థాపించారు అనేటటువంటిది. తర్వాత రామోజీరావు గారు ఇటు ఫిల్మ్ సిటీ పెట్టడం కావచ్చు, ఈనాడు పెట్టడం కావచ్చు, ఇతరత్ర సంస్థలను స్థాపించడం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ రంగంలో కావచ్చు, ఈయన మరి నిరంతరము పర్యటనలు ఏమైనా చేసేవారా, ఆయన పరిశీలించేవారా అంటే అసలు ఇక్కడ రామోజీరావు గారిలో ఉండేటటువంటి రీడర్ అంటే పఠనీయత అంటే పుస్తకాలు చదివేటటువంటి వాడు ఎక్కువగా విస్తృతంగా ఆయన నాలెడ్జ్ అంతా కూడా పుస్తకాల ద్వారా మాత్రమే నేర్చుకున్నాడు. నిరంతరం పుస్తకాలను అధ్యయనం చేసుకునేవారు. పుస్తకాల ద్వారానే ఎక్కువగా పరదేశ పర్యటన చేశారు. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు నిత్యం ప్రపంచాన్ని సందర్శిస్తారు. అంటే ఆయన కూడా ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ మూలన ఉపయోగపడే పుస్తకం, అది వ్యక్తిత్వ వికాసం కావచ్చు, వ్యాపార సూత్రం కావచ్చు, ఏదైనా సరే ఆ పుస్తకాన్ని తెప్పించి పూర్తిగా చదివేవారు, అధ్యయనం చేసేవారు. అందువల్లనే ఇన్ని వ్యాపారాలు అంటే విస్తృతమైన ప్రపంచాన్ని ఏం పర్యటించలేదు ఆయన, కానీ తన ప్రపంచంలోనే విస్తృతమైనటువంటి ప్రపంచాన్ని సందర్శించారు. అందుకు పుస్తకాలు ఉపయోగపడ్డాయి అంటూ ఆయనతోటి కలిసి పంచుకున్నటువంటి అనుభవాలు లేదంటే రామోజీరావు గారు చెప్పిన విషయాలను గ్రహించి ఇక్కడ ఈ పుస్తకాలు చదవడం ఎంత ఇంపార్టెంట్, రామోజీరావు గారి ఎదుగుదలలో పుస్తక పఠనం అనేది ఎంతటి పాత్ర పోషించింది అనేది ప్రస్తావించారు. ఇక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, అస్సాం, కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో హస్తకళలు మరుగున పడిపోతున్నాయి. వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆయా కళారూపాలని అంటే ఆయా రాష్ట్రాల్లో చేనేత కళాకారులు, హస్తకళాకారులు రూపొందించేటటువంటి కళారూపాలని వ్యాపారాత్మకంగా విక్రయించడానికి, వాటికి ఆదరణ కల్పించడానికి కళాంజలిని
స్థాపించారు. ఇది 3,500 మంది హస్తకళాకారులకు, 4,000 మందికి పైగా నేత కార్మికులకు ఆసరాగా నిలుస్తోంది అంటూ ప్రస్తుతం కళాంజలి సేకరిస్తున్నటువంటి కళాఖండాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, వీటన్నిటిలోని ఎంతమంది నుంచి వీళ్ళు ఎలా సేకరిస్తున్నారు అనేటటువంటిది ఈ పుస్తకంలో కళాంజలికి కూడా ఒక వ్యాపారాత్మక ప్రయోజనమే కాకుండా ప్రజా ప్రయోజనం కూడా దాగి ఉంది అంటూ ప్రజెంట్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇక రామోజీరావు గారికి లభించినటువంటి అవార్డులు కూడా ఇందులో స్థూలంగా ప్రస్తావించారు. 1986లోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వకళా పరిషత్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ డీలిట్ పట్టాను ఇవ్వడం, 1989లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ఇవ్వడం, తర్వాత 1992లో వ్యవసాయ రంగానికి చేసినటువంటి గుర్తింపుగా పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి అవార్డు, తర్వాత రామోజీ గారి సేవలకు గుర్తింపుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి కెప్టెన్ దుర్గాప్రసాద్ అవార్డు, 2001లో బీడీ గోయంకా అవార్డు అంటే పత్రికా రంగంలో ఉన్నత ప్రమాణాలు నిలబెట్టినందుకు బీడీ గోయంకా అవార్డు, తర్వాత యుద్ధవీర్ ఫౌండేషన్ ఇచ్చేటటువంటి అవార్డు, తర్వాత 2003లో సామాజిక ప్రాంతీయ భాషల అభివృద్ధికి తోడ్పడుతున్నారు, టీవీ ఛానళ్ళ ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నారంటూ లోకమాన్య తిలక్ అవార్డు. ఇవన్నీ అంటే ముఖ్యంగా వివిధ రంగాలు దేశవ్యాప్తంగా రామోజీరావును గుర్తించి ఇచ్చినటువంటి అవార్డులు. తర్వాత మనకి ఎలాగో తెలుసు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుని అందజేయడం, తర్వాత శ్రీ విశ్వవిద్యాలయం కూడా రామోజీరావు గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. తర్వాత సినిమా రంగంలో ఏం చేస్తున్నటువంటి కృషికి గాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ బిజినెస్ అవార్డు, ఇవన్నీ తర్వాత పద్మవిభూషణ్ ఎలాగూ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నటువంటిది ఇవన్నీ చెప్పారు. తర్వాత ఉషా కిరణ్ మూవీస్ అనేటటువంటి దాన్ని మరో ప్రధానమైనటువంటి చాప్టర్గా ఈ పుస్తకంలో మనం చూడాల్సి ఉంటుంది. దీనికి ఒకటం అందరికీ తెలిసిందే, ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు, జాతికి ప్రాణాలు, ప్రగతి రథ చక్రాలు, ఈ ఉషా కిరణాలు అంటూ మొదలయ్యేటటువంటి గీతం అందరికీ తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే. అసలు ఈ ఉషా కిరణ్ అనే పేరు పెట్టడం దగ్గర నుంచి ఆయనకి దేవుడు అంటే సూర్యుడే, అంటే ఉదయిస్తున్న సూర్యుడిని మించినటువంటి దైవం ఉండదు అనేటటువంటి భావన. అందువల్ల ఆయన పిల్లలకు కూడా కిరణ్ అని, సుమన్ అని పెట్టుకోవడం. నిజానికి ఆయన పిల్లలకి అంటే వ్యక్తిగతంగా ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కూడా ఒక విషయం మాత్రం కిరణ్, సుమన్ అని మాత్రమే తెలుసు. కానీ ఆ రెండింటికి కూడా కిరణ్ ప్రభాకర్, సుమన్ ప్రభాకర్ అనేటటువంటివి వాళ్ళ పేర్లట. అంటే ప్రభాకర్ అంటే సూర్యుడు అనేటటువంటిది పూర్తి స్థాయిలో. అందువల్ల ఆయన ప్రభాకరుణ్ణి అంటే సూర్యుడినే తన దైవంగా భావిస్తూ వచ్చారు. అందువల్లే ఉషా కిరణాలు అనేది దాంతో ఈ సినిమా రంగంలో కూడా ప్రవేశించారు. చిన్నప్పటి నుంచి కూడా సినిమా రంగం మీద ఆయనకు ఆసక్తి ఉంది. కానీ ఆర్థికంగా నిలదొక్కుకోకుండా సినిమా రంగంలో చేతులు కాల్చుకోవడం సరైన నిర్ణయం కాదు అంటూ ఆయన ఆర్థికంగా అంటే మార్గదర్శి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇవన్నీ సంస్థలన్నీ స్థిరపడిన తర్వాత సినిమా రంగంలో ప్రయోగాలు చేశారు. అయితే సినిమా రంగాన్ని ప్రవేశం చేయడం మాత్రము కేవలం వ్యాపారం కాదు, విలువలు ఉన్న చిత్రాలను అందించాలనే ఆలోచనతోటే ఉషా కిరణ్ మూవీస్ని అంటే ఒకవేళ ఆర్థికంగా వ్యాపారంగా అవి సక్సెస్ కాకపోయినా తట్టుకునే స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశంతో ఉషా కిరణ్ మూవీస్ని నెలకొల్పారు అనేది. సినిమాకు ఒక ప్రయోజనం ఉండాలి అనేది ఆయన ఆకాంక్ష అంటూ చెప్తారు. మనకు తెలుసు ఈయన అంటే ఉషా కిరణ్ మూవీస్ నుంచి వచ్చినటువంటి సినిమాలు చూస్తే కనుక ప్రతిఘటన కావచ్చు, మయూరి కావచ్చు, మౌన పోరాటం, ఇవన్నీ ఒక సోషల్ కాజ్ తీసుకుంటూ తీసినటువంటి సినిమాలు. ఒక వైకల్యం చెందినటువంటి ఒక మహిళ ఆత్మవిశ్వాసంతో నాట్య మయూరిగా గుర్తింపు పొందినటువంటి నిజ జీవిత కథను తీసుకుంటూ మయూరి తీయడం కావచ్చు, రాజకీయంగా ఫ్యాక్షనిజానికి సంబంధించి ప్రతిఘటన కావచ్చు, ఒక మహిళ మోసపోయి మౌన పోరాటం చేసి తాను అనుకున్నది సాధించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సామాజికమైనటువంటి సందేశము తర్వాత చైతన్యం నింపేటటువంటి సినిమాలుగా రామోజీరావు గారు తీశారు. ఇప్పటి వరకు 85 సినిమాలని ఈ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించినట్టుగా రికార్డును కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇక ప్రధానంగా స్టార్స్ని పెట్టి తీయడం కంటే కూడా కొత్త వారిని పరిచయం చేసి వాళ్లే స్టార్లు అవుతారు అనేది రామోజీరావు గారి భావనగా ఈ రచయిత అభిప్రాయపడ్డారు. దీంట్లో ముఖ్యంగా నిన్ను చూడాలని చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ని పరిచయం చేయడం, ఎన్కౌంటర్ సినిమాతో శ్రీకాంత్ని, తర్వాత జెనీలియా, రితీష్ దేశ్ముఖ్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన పరిచయం చేసినటువంటి నటులు. అలాగే చరణ్ రాజు, యమున, వరుణ్ రాజ్, రేమా సేన్, రిచా పలోడ్, తనీష్ మాధవ్ ఇలా అందరినూ సినిమా రంగానికి పరిచయం చేసినటువంటి చరిత్రను కూడా ఈ పుస్తకంలో ఉషా కిరణ్ మూవీస్ అనేటి. తర్వాత ఈటీవీ దానిని ఎలా రూపకల్పన చేశారు, ఈటీవీ వచ్చిన తర్వాత మీడియా రంగంలో ముఖ్యంగా వార్తా రంగంలో వచ్చినటువంటి మార్పులు, తర్వాత డిజిటల్కి గాను ఈటీవీ భారత్ ప్రవేశపెట్టడం, దేశంలో ఉండేటటువంటి అన్ని భాషల్లోని
ఈటీవీ భారత్కి ఒక యాప్ను రూపొందించి ఈటీవీ నెట్వర్క్ని మొత్తం దేశానికి సమగ్రమైనటువంటి స్వరూపంగా చూపించేటటువంటి ప్రయత్నం చేయడము, ఇవన్నీ ఈటీవీ చాప్టర్లో ప్రత్యేకంగా మధ్య మధ్యలో రామోజీరావు గారు ఈ ఈటీవీ పెట్టడంలో ఉద్దేశాలు, లక్ష్యాలు, వాటి వల్ల లభించినటువంటి ప్రయోజనము, వీటన్నిటిని కూడా పొందుపరచడానికి డాక్టర్ పొత్తిరి గారు ట్రై చేశారు. తర్వాత చిత్రనగర్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ, నిజానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ 1990లోనే ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి స్థలాలను అంటే సైట్స్ ఎక్కడ ఉన్నాయని అన్వేషిస్తున్నప్పుడు అప్పట్లో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల అన్నీ కూడా ఖాళీ స్థలాలు, కొండలు, గొట్లు ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రామోజీరావు గారి ఆలోచన తెలుసుకొని, అసలు మీరు స్థలాలను అన్వేషించడం ఏంటి, ప్రభుత్వ స్థలాలు 1000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, మీరు చేపట్టేది ప్రాజెక్టు సినీ రంగాన్ని, చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి కనుక మేము ఖచ్చితంగా ప్రభుత్వం తరపునే స్థలాన్ని ఇస్తాము. 100 ఎకరాలు కావాలా, 1000 ఎకరాలు కావాలా, 2000 ఎకరాలు కావాలా, మీకు ఎంత కావాలన్నా ప్రభుత్వము ఉచితంగా స్థలాన్ని కేటాయిస్తుంది, మీరు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించుకోండి, ప్రాజెక్టు చేపట్టండి అంటూ రామోజీరావు గారికి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అప్పట్లో ఆఫర్ ఇచ్చారట. ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము యొక్క సహాయంతో స్థలాన్ని తీసుకుంటే కనుక నేను నడుపుతున్నటువంటి ఈనాడు పత్రిక ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వార్తలు లేదా వ్యక్తిగతంగా మీకు అనుకూలమైనటువంటి వార్తలు వేయాలి, మీడియా ప్రయోజనాలు అంటే ప్రజా ప్రయోజనాల్ని నేను బలిపెట్టలేను, నేను వనరుల్ని నేనే సమకూర్చుకుంటానంటూ ఆయన స్వతంత్రంగానే రైతులతో మాట్లాడుకొని స్థలాలు కొనుగోలు చేసి అంత పెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించడము అనేది ఇక్కడ ముఖ్యంగా రామోజీరావు గారు ప్రభుత్వం మీద ఏ దశలోనూ ఆధారపడడానికి కానీ ప్రభుత్వ వనరులను వినియోగించుకోవడానికి కానీ ఇష్టపడలేదు. అందుకు ఈనాడు పత్రిక ప్రజల ప్రయోజనాలు అనేవి దానికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోకి వస్తాయి కనుక తాను రాజీ పడకూడదు వార్తలు రాసేటప్పుడు, అందువల్ల ప్రభుత్వం ఇచ్చేదాన్ని దేనిని తీసుకున్నా రాజీ పడినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఫిల్మ్ సిటీ లాంటి పెద్ద ప్రాజెక్టు విషయంలోని సొంత ఆర్థిక వనరులు మాత్రమే నమ్ముకున్నారంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన చేశారు. అందులోని రామోజీ ఫిల్మ్ సిటీ 1996లో ప్రారంభమయ్యే నాటికి రామోజీరావు గారికి 60 ఏళ్ళు. అంటే నిజానికి అప్పటికి ఆయన చాలా విజయాలు సాధించారు. అప్పటికి ఈనాడు పెట్టి 25 ఏళ్ళు అయింది, మార్గదర్శి పెట్టి 26 సంవత్సరాలు అవుతుంది, ఈనాడు పెట్టి 20 సంవత్సరాలు అయింది, అన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ప్రియా పచ్చళ్ళు సక్సెస్ఫుల్గా నడిచినాయి, ఉషాకిరణ్ మూవీ సక్సెస్ అయినప్పటికీ కూడా 60 ఏళ్ల వయసు అంటే సాధారణంగా రిటైర్మెంట్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ తాను స్థాపించినటువంటి సంస్థల యొక్క బాగోగులను చూసుకుంటూ ఉంటారు. కానీ ఫిల్మ్ సిటీ లాంటి అతిపెద్ద ప్రాజెక్ట్ని ఒక ఛాలెంజ్, రిస్క్, అప్పటికి ఇది వేలాది మంది ఉద్యోగులు, కోట్ల రూపాయల వ్యయంతో కూడినటువంటి ఈ ప్రాజెక్ట్ని, ఒక రిస్క్ ఛాలెంజ్తో కూడినటువంటి ప్రాజెక్ట్ని 60 ఏళ్ల వయసులో అంటే రిటైర్మెంట్ ఏజ్లో రామోజీ ఫిల్మ్ సిటీకి రూపకల్పన చేసి ప్రారంభించడం అనేది అతనిలో ఉండేటటువంటి కార్యశీలత, కార్యాచరణ, కర్తవ్య పారాయణతకి నిదర్శనగా 60 ఏళ్ల వయసులో రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించడాన్ని ఒక దృష్టాంతంగా చూపించారు. అంతేకాకుండా దీంట్లో అంటే ఈ ఫిల్మ్ సిటీ రూపకల్పనలో గ్లేడియేటర్ అనే సినిమా ఎంత సక్సెస్ తెలుసో, ఆ గ్లేడియేటర్ సినిమాకి పనిచేసినటువంటి హాలీవుడ్ రూపకర్త నితీష్ రాయ్ అనేటటువంటి ఆయనతో కలిసి 400 మంది ఆయన సిబ్బంది 7 సంవత్సరాల పాటు అంటే రామోజీరావు గారి సూచనలు, సలహాలతోటి నితీష్ రాయ్ 7 సంవత్సరాలు 400 మంది స్టాఫ్ తోటి దీన్ని అంటే రామోజీ ఫిల్మ్ సిటీని డిజైన్ చేశారు. ఇతను హాలీవుడ్ ఆర్కిటెక్టు లేదంటే డిజైనర్ అనమాట. ఇది రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి చేసినటువంటి రూపకల్పన. ఈ ఫిల్మ్ సిటీలో యానిమేషన్, మోషన్ క్యాప్సూల్ అంటే ప్రపంచంలో ఉండేటటువంటి అత్యాధునికమైనటువంటి అన్ని అంశాలని కూడా ఫిల్మ్ సిటీలో కల్పించడం అనేది మరో ప్రస్తావన. తర్వాత BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రతినిధి మార్క్ టూలీ ఒకసారి ఫిల్మ్ సిటీని సందర్శించి ఒక వ్యక్తి జీవితంలో ఎంత సాధించడం సాధ్యమా, ఎంత పని చేశారా మీరు అంటూ రామోజీరావు గారితో అభిప్రాయపడినప్పుడు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటూ ఆయన చెప్పడము అనేది ఆయనలో ఉండేటటువంటి ఒక విజన్. అంటే ఇంకా చేయాలి అనేటటువంటి ఆయన విజన, నిత్య కార్యాచరణ, అలిసిపోయినటువంటి తత్వానికి ఒక నిదర్శనగా చెప్పాల్సి ఉంటుంది. ఇక చాప్టర్స్ వైజ్గా చూస్తే కనుక పబ్లికేషన్స్ అంటే రామోజీరావు గారిలో ఉండేటువంటి పబ్లికేషన్, ప్రాకృతిక చీకటిని పారదోలేది విద్యుత్తు, అజ్ఞాన చీకట్లను పారదోలేది విద్వత్తు, ఎగసిపడే అలలు, వీచే పవనాలు, ఉరికే జలపాతాలు, విద్యుత్ జన్మస్థానాలు అంటారు. పెరుగు రామకృష్ణ గారు రాసినటువంటి కవితాన్ని తీసుకుంటూ రామోజీరావు గారి యొక్క పబ్లికేషన్స్ అనేటటువంటి తెలుగు జనంలో ఎంతటి వెలుగులు నింపాయి, ఆయన తన యొక్క ఆలోచనని, విద్వత్తుని ఏ రకంగా వినియోగించారు
ప్రచురించారు. ఆ తర్వాత సుఖీభావ్ శీర్షికలు కావచ్చు, పత్రికలో ఈనాడు పత్రికలో ప్రవేశపెట్టినటువంటి అనేక శీర్షికలు, తర్వాత చతుర విపుల మాసపత్రికలు సాహిత్యానికి, తర్వాత సృజనాత్మక రంగానికి అందించినటువంటి సేవలు. సితార అనేటటువంటి పత్రిక సినీ రంగంలో ఉండేటటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటి అంటే సినీ రంగంలో వెలువరించినటువంటి కథనాలు, తర్వాత న్యూస్ టైం పేరుతోటి ఆంగ్ల దినపత్రిక, ఇవన్నీ ఎన్నెన్ని రూపాల్లో రామోజీరావు గారు విజృంభించి పనిచేశారు అనేటటువంటిది. చివరి దశలో కూడా రామోజీ ఫౌండేషన్ పెట్టిన తర్వాత బాలభారతం ఇటువంటి పత్రికలను తీసుకురావడము, అంటే చిన్నపిల్లలకి విజ్ఞానాన్ని వినోదాన్ని పంచేటటువంటి ప్రయత్నం చేయడము. తర్వాత ఈయన ప్రతినిత్యం దినచర్య అనేటటువంటిది పత్రికా పఠనంతో మొదలు కావడము. ఈనాడు అక్షరయాత్ర ఏ రకంగా ఎన్ని రూపాల్లో విజృంభించి నడిచింది అనేటటువంటిది. తర్వాత ముఖ్యంగా చివరి దశలో అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతగా ఈనాడు గ్రూపులు అంటే రామోజీ గ్రూపులు ఏ రకంగా వివిధ రంగాల్లో చేశాయి అనేటటువంటి దాన్ని ఈయన ఒక పద్యంతో మొదలెట్టి, సిరిగల వానికి ఎయ్యదలు చేసిన మెలది నిష్ఫలంబగును, నెరుగురిగాడు పేదలకు నేర్పణ చేసిన సత్ఫలంబగును, వరపున వచ్చి మేము దొక వర్షము వాడిన చేల మీదటను కురిసినగాక అంబుదల కుర్వగనేమి పలంబు భాస్కర అంటూ ధనవంతునికి మేలు చేయడం కంటే కూడా పేదవానికి మేలు చేస్తే ప్రయోజనం అంటూ వివిధ రంగాల్లో ఆయన సేవలను విస్తరించినటువంటి తీరు, ఆ సేవల ద్వారా లభించినటువంటి ప్రయోజనాలను కూడా మళ్ళీ ప్రజలకి అందించినటువంటి తీరుకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రామోజీ ఫౌండేషన్ స్థాపించడము. రామోజీ ఫౌండేషన్ స్థాపించకముందే 1977లో దివిసీమ ఉప్పెన సందర్భంగా ఈనాడు చేసినటువంటి కృషి, అప్పట్లో లక్షల రూపాయలతోటి నిర్మాణాలు చేయడం. తర్వాత 1996లో సైక్లోన్ అంటే కోనసీమ తుఫాను సందర్భంగా సూర్య భవనాలు, పాఠశాలలుగాను ఆశ్రయాలుగాను ఉపయోగపడే సూర్య భవనాల నిర్మాణం. తర్వాత గుజరాత్లో వచ్చినటువంటి భూకంపానికి చేసినటువంటి సహాయము, కొంత మొత్తాన్ని ఈనాడు గ్రూప్ ఇవ్వడము, తర్వాత ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆయా ముఖ్యమంత్రి సహాయ నిధులకు అందజేయడము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రామోజీ ఫౌండేషన్ చేపట్టిన తర్వాత కొన్ని గ్రామాలను అంటే ముఖ్యంగా తాను పుట్టి పెరిగినటువంటి పెదపారుపూడిని, కృష్ణా జిల్లా పెదపారుపూడిని, అదే సందర్భంగా తనకి కార్యక్షేత్రంగా నిలిచిన రంగారెడ్డి జిల్లాలోని నాగన్పల్లి, ఇక్కడ రామోజీ ఫౌండేషన్ దత్తత తీసుకుని 28 కోట్ల రూపాయలతో ఆ గ్రామాల్లో పంచాయతీలు, పాఠశాల, వైద్య సదుపాయాలు వీటన్నిటికీ కూడా 28 కోట్ల రూపాయలతోటి రామోజీ ఫౌండేషన్ ఈ గ్రామాలని తీర్చిదిద్దని తీరు కావచ్చు. తర్వాత ముఖ్యంగా ఇటు బిజినెస్ స్కూలు ఇటువంటి వాటిలో అంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి 3 కోట్ల రూపాయలతోటి అక్కడ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడానికి కావచ్చు. తర్వాత క్యాన్సర్ హాస్పిటల్కి ఫౌండేషన్కి డబ్బులు ఇచ్చి అక్కడ కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం కావచ్చు. ముఖ్యంగా పాడిని ప్రోత్సహించడానికి మహిళా సాధికారత ప్రాజెక్టులో భాగంగా 3.5 కోట్లతో డైరీ ప్లాంట్ ఏర్పాటు చేయడం, ఇలాంటివి అంటే చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో రామోజీ ఫౌండేషన్ కృషి చేయడం. తర్వాత రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రాలకే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నటువంటి ఇండియన్ బిజినెస్ స్కూల్లో ప్రపంచ స్థాయి ఆడిటోరియం కట్టడానికి 30 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడము, ఐఎస్పికి 30 కోట్ల రూపాయల విరాళంతో ఆడిటోరియం నిర్మించడము, ఇవన్నీ కూడా రామోజీ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కృషి అంటూ నేను వెల్లడించారు. ముఖ్యంగా డాక్టర్ పొత్తూరు రంగనాయకులు గారు రామోజీరావు గారితో అసోసియేట్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణము రామోజీరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే మనకి తెలుగు ఇంగ్లీష్ భాషని అడాప్ట్ చేసుకునేటటువంటి క్రమంలో డిక్షనరీలు అంటే నిఘంటువులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. సూర్యరాయాంధ్ర నిఘంటువు తర్వాత ప్రామాణికమైనటువంటి నిఘంటువులు పత్రికలకి, అదే సమయంలో సామాన్యులకి ఉపయోగపడే నిఘంటువులు లేని బాధ ఉంది. అందువల్ల అతిపెద్ద నిఘంటువుని రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో చాలా ఏళ్ళుగా అంటే కొన్ని దశాబ్దాలుగా ఆయనకున్న ఆలోచనని చివరి దశలో నెరవేర్చుకోవాలంటూ ఈ పొత్తూరు రంగనాయకులు గారికి సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో ఉన్నటువంటి నైపుణ్యము వీటన్నిటిలోని గమనించిన తర్వాత ఈయన్ని అసోసియేట్ చేసుకున్నారు రామోజీ గారు. అందువల్ల ఈ బాధ్యత నిఘంటు నిర్మాణం కేవలం పొత్తూరు గారు కాకుండా ఇంకా 4-5 వ్యక్తులతో కలిపి పెద్ద బృహత్తరమైనటువంటి నిఘంటు నిర్మాణం చేయాలంటూ 6-7 ఏళ్లుగా ఆ బాధ్యతని ఈయనకి అప్పగించారు. ప్రపంచ స్థాయిలో ఎక్కడ నిఘంటు నిర్మాణానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు ఉన్న, నిఘంటు నిర్మాణానికి సంబంధించి సమావేశాలు, కన్వెన్షన్స్ జరుగుతున్నా వెళ్ళడానికి, దాన్ని అధునాతనమైనటువంటి నిఘంటు నిర్మాణ రీతులను పరిశీలించడానికి, తెలుగు పదాలను సేకరించి వాటిని పొందుపరచడానికి ఈ కృషి జరిగింది. తర్వాత ఇది అతిపెద్ద నిఘంటు అయి ఉండాలని చెప్పారట. తెలుగు నిఘంటుని చేయండి, కానీ ఇది
ఇంతవరకు వచ్చినటువంటి వాటిలో అతిపెద్దదై ఉండాలంటూ స్పష్టమైనటువంటి సూచన చేశారట. అంతేకాకుండా ఇంతవరకు అంటే 1974 నుంచి వాడినటువంటి తెలుగు పదాలు, అంటే ఈనాడు సేకరించిన తెలుగు పదాలు 1,00,000 పదాలతోటి ఉన్నాయి. తర్వాత అందులో వ్యవసాయ పదాలే 2,000 పదాలు ఉన్నాయి. వీటన్నిటితోటి ఒక సమగ్రమైనటువంటి తెలుగు నిఘంటువు తీసుకురావాలి, ఇది తెలుగు జాతికి నేను అందించేటటువంటి కానుక అంటూ రామోజీరావు గారు ప్రకటించారు. ఆ కృషిలోనే మేము అంటే పొత్తూరు రంగనాయకులు గారు అండ్ టీము నిమగ్నమై ఉంది. 7 ఏళ్లుగా ఆ పని చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆయన దీనిని వెలుగు చూడకుండా మరణించారు అనేది అనుకుంటూ ఉంటారు. కానీ దాదాపు ఏడాది క్రితమే, అంటే దాదాపు 2 ఏళ్ల క్రితమే ఈ నిఘంటు నమూనాని ప్రచురించి ఆయన దృష్టిలో పెట్టాము. కానీ ఇది ఇంకా క్వాలిటీ పెరగాలి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ స్థాయిలో, అంటే ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి ఈ పుస్తకము, అంటే క్వాలిటీ విషయంలో ఆక్స్ఫర్డ్ నాణ్యతలో ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఉండాలి అంటూ వీళ్ళు క్వాలిటీ తక్కువ వేశారు అనేటటువంటిది ఇంకా కొన్ని మార్పులు సూచించారు. ఆ కృషిలో ప్రయత్నం జరుగుతుంది. అంటే రామోజీరావు గారి చివరి ఫైనల్, అంటే తెలుగు జాతికి ఇచ్చేటటువంటి కానుక తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ. అది అతిపెద్ద డిక్షనరీ, కొన్ని శతాబ్దాల పాటు తెలుగు జాతికి ప్రామాణికంగా ఉండేటటువంటి డిక్షనరీని అందించే కృషి కొనసాగుతుంది. అదే ఆయన యొక్క ఫైనల్ గిఫ్ట్, తెలుగు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రజెంటేషన్ అంటూ రచయిత అభిప్రాయపడ్డారు. తర్వాత ఇంకా దాదాపు చివరి చాప్టర్స్కి వస్తే కనుక, ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహారిపు నాస్తి ద్వంసమో బంధు కృత్వాయం నావసీదతి. అంటే ఋగ్వేదంలోని ఒక శ్లోకాన్ని తీసుకుంటూ రచయిత ముఖ్యంగా కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా బాధలు అనేటటువంటివి దరిచేరవు. తర్వాత సోమరితనాన్ని మించినటువంటి శత్రువు లేదు. కష్టపడి పనిచేస్తే కనుక అన్ని విజయాలే. దానికి ఒక నిదర్శనగా రామోజీరావు గారిని చూడాల్సి ఉంటుంది అంటూ 1974 నుంచి ప్రచురించిన ఈనాడు పత్రికల్ని రామోజీరావు గారు ఒక వార్త కానీ లేదంటే ఒక కథనం కానీ రాసినప్పుడు ఏదో తెలిసినటువంటి మాటలు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి సేకరించినటువంటి సమాచారం కాకుండా సాధికారికమైనటువంటి వార్తలు రాయాలి అనేటటువంటిది ఆయన ఆలోచన. అందుకని ఒక దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలోనే ఎవరికీ లేనటువంటి ఒక రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ గ్రూప్ని ఈనాడులో నెలకొల్పారు. ఇందులో 68 లక్షల పైచులకు క్లిప్పింగ్స్ ఉంటాయి. తర్వాత రాజకీయ, సామాజిక, చరిత్ర, సంస్కృతి, వినోదం, పర్యాటకం, వ్యవసాయం, మహిళలు, క్రీడలు, అంటే విభిన్న రంగాలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వార్తలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్, తర్వాత 30 రకాల దినపత్రికలు, ఎకానమిస్టు, టైమ్స్, సైన్స్ టుడే, నేషనల్ జియోగ్రఫిక్, నేషనల్ ఇంటర్నేషనల్ పత్రికలను కూడా ఈ రెఫరెన్స్ అండ్ రీసెర్చ్ గ్రూప్కి తీసుకొస్తారు. తర్వాత ఇక్కడ 28 లక్షల ఫోటోలను భద్రపరిచారు. ఇదంతా కూడా రామోజీరావు గారు సొంత వనరుల నుంచే వెచ్చిస్తూ ఉంటారు. వీటిని ఇప్పుడు అయితే అది రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ గ్రూప్ని రామోజీ విజ్ఞాన కేంద్రం అనేటటువంటి పేరు మార్చారు. ఇది రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఈ రామోజీ విజ్ఞాన కేంద్రం ఉంటుంది. 40,000 పైచులకు పుస్తకాలు, తర్వాత 50 సంవత్సరాలుగా తెలుగులో వచ్చినటువంటి విభిన్నమైనటువంటి సాధికారికమైనటువంటి వ్యాసాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. ఇది ఎవరికైనా పరిశోధనలకు సంబంధించి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంపదగా అభివర్ణించారు రచయిత పొత్తిరి గారు. తర్వాత నిజానికి ఎవరైనా సరే ఇన్ని విజయాలు సాధించిన తర్వాత 80 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ 60 ఏళ్ల వయసులోనే రామోజీ ఫిల్మ్ సిటీకి రూపకల్పన చేస్తే 83 ఏళ్ల వయసులో ఆయన మరో కొత్త ఆలోచన సృష్టించుకున్నారు. అంటే రామోజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థ, రాఫ్ట్. నిజానికి ఇప్పుడు సినిమాలంటే 100 కోట్ల వ్యయము, స్టార్స్ని పెట్టడము, ఏవేవో తీయడము, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఓటీటీ స్థాయిలో వినోదం అనేటటువంటిది ఖరీదైనటువంటి వస్తువుగా మారకూడదు. వినోదము, సమాజాన్ని చైతన్యపరచడం, ఈ రెండు కూడా అతి తక్కువ ఖర్చుతోటి అరచేతిలో, అంటే చేతిలో లభించేటటువంటి స్థాయిలో ఉండాలి. కానీ ఇప్పుడు సినిమా రంగము కాస్ట్లీయెస్ట్ అఫైర్గా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో దాని మీద ఎన్ని 100 కోట్లైనా రామోజీరావు గారు పెట్టగలరు. కానీ అంత కాస్ట్లీయెస్ట్గా వినోదాన్ని అందించకూడదు. అదే సమయంలో సమాజాన్ని చైతన్యపరచాలి అనే ఉద్దేశంతో రామోజీ ఫిల్మ్ సిటీకి ఉన్నటువంటి వనరులు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ దేశంలో ఉండేటటువంటి విభిన్న భాషల్లో కొత్త తరాన్ని ప్రోత్సహించి కొత్త తరం సినిమా నిర్మాణాలు చేయడానికి అవసరమైనటువంటి శిక్షణ కేంద్రాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో 8 భాషల్లో
అంటే 8 భాషల్లో సినిమాల నిర్మాణానికి అవసరమైనటువంటి శిక్షణను ఇచ్చేందుకు, ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ సౌకర్యాలు కల్పించడానికి ఆయన 83 ఏళ్ల వయసులో రామోజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థ రాఫ్ట్ని స్థాపించి దానికి సంబంధించి పాఠాలు అంటే అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్లో అనుసరించేటటువంటి విభిన్నమైనటువంటి పాఠాలని తీసుకుంటూ ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెడుతూ భౌతికంగా కూడా అవసరమైతే కనుక ఆ స్క్రిప్ట్ని రామోజీ ఫిల్మ్ సిటీలోనే నిర్మాణం చేయడానికి ప్రతి భాషలోని సంవత్సరానికి 8 నుంచి 10 సినిమాలు, కనీసం 100 సినిమాల్ని రాఫ్ట్ ద్వారా నిర్మించాలి. వాళ్ళకి అంటే ఇది ఇందుకు అయినటువంటి ఖర్చును తీసేసి మిగిలినటువంటి మొత్తాన్ని కూడా ఆ నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి కళాకారులు, నిపుణులు, ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళకే ఇచ్చేయాలి. వాళ్ళందరూ వాళ్ళు నిలబడడానికి ఉపయోగపడాలి. ఇది రాఫ్ట్ అనేటటువంటిది కేవలము ఒక శిక్షణ, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేటటువంటి సినిమాలు నిర్మాణానికి ఉపయోగపడాలి. అతి తక్కువ ఖర్చుతో నిర్మాణం చేయాలి. అత్యున్నతమైనటువంటి సృజనాత్మకత ప్రక్రియను ప్రోత్సహించాలి. అదే సమయంలో దీని ద్వారా లభించేటటువంటి లాభాలు ఏమైనా ఉంటే కనుక ఆ టెక్నీషియన్స్ ఆర్థికంగా నిలబడడానికి ఉపయోగపడాలి అనేటటువంటి అంచనా భావనతోటి 83 సంవత్సరాల వయసులో రాఫ్ట్ని డిజైన్ చేశారు. దాని కృషి కొనసాగుతూ ఉంది అనేది ముఖ్యంగా పొత్తూరు రంగనాయకులు గారు ఇచ్చినటువంటి కంక్లూజన్గా మనం చూడాల్సి ఉంటుంది. చివరిలో చూస్తే కనుక నరుని కష్టపెట్టి నారాయణని గొలిచి ధర్మశీలురన్న ధరణి మీద కాలు మోపలేక గబ్బెలం ఒకటి చరణ యుగలి దివికి సాచిపడును. అంటే ఇతరులని కష్టపెట్టి ఎవరు కూడా ఏమి సాధించలేరు. అందువల్ల అందరినీ కలుపుకుని పోవడము, అందరి కోసము ఆలోచించడం అనేటటువంటిదే ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. అందువల్లనే రామోజీరావు గారు ఒక డెమోక్రటిక్గానే ప్రవర్తించారు అంటూ రామోజీరావు గారి మీద ఒక సీరియస్ విమర్శ ఒకటి ఉంది. ఆయన జీవన మొట్టమొదటి దశలో ఆయన కమ్యూనిస్టుగా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. కమ్యూనిస్టు మెంబర్గా కూడా ఆయనకి కార్డు ఉండేది. అయితే యువకుడిగా కమ్యూనిజాన్ని ఇష్టపడినటువంటి రామోజీరావు గారు తర్వాతి కాలంలో కార్పొరేట్ అంటే పెట్టుబడిదారుగా మారడం అనేటటువంటిది అవకాశవాదం కదా అనేటటువంటి విమర్శ ఇప్పటికీ కూడా వినిపిస్తూ ఉంటుంది. కానీ తాను కమ్యూనిజం నుంచి ఎందుకు బయటకు వచ్చాను అనేటటువంటి దానికి ఎంతవరకు సమాధానం ఆయన బహిరంగంగా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈ పుస్తకం ద్వారా పొత్తూరు రంగనాయకులు గారు మాత్రము ఆయనతో మాట్లాడినటువంటి అనేక సందర్భాలని దృష్టిలో పెట్టుకుంటూ స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. కమ్యూనిజంలో యువత పరంగా ఆయన యువకుడిగా ఉన్నప్పుడు చాలా యాక్టివ్ రోల్ పోషించినటువంటి రామోజీరావు గారు కమ్యూనిస్టులు నేల విడిచి సాము చేయడము, ప్రజాస్వామ్యానికే విరుద్ధమైనటువంటి భావనలు వ్యక్తం చేయడము, హ్యుమానిటేరియన్ అంటే మానవతావాదానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి నిర్ణయాలు తీసుకుంటామంటూ బహిరంగంగా ప్రచారం చేయడం, ఈ అంశాల పట్ల విభేదించి ఇది వాస్తవికంగా రియాలిటీ పరంగా చూసినా లేదంటే డెమోక్రటిక్ కంట్రీ అయినటువంటి భారతదేశంలో అమలయ్యేటటువంటి సిద్ధాంతం కానీ వాస్తవ కార్యాచరణ కానీ కాదు అనేటటువంటి అంశంతో ఆయన కమ్యూనిజం నుంచి బయటకు వచ్చారని ఆ విషయాన్ని తనతోటి మాట్లాడినప్పుడు విశ్లేషించి చెప్పారంటూ డాక్టర్ పొత్తూరు రంగనాయకులు గారు అసలు మేజర్ డెవలప్మెంట్ అంటే ఒక టర్న్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రామోజీరావు గారి జీవితంలో భావజాలపరంగా సైద్ధాంతికంగా టర్న్ తీసుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అయితే దీనికి ప్రధాన కారణం ప్రజల హక్కులకు కమ్యూనిస్టుల్లో తగిన ప్రాధాన్యత లేదు. అందుకే అన్ని కమ్యూనిస్ట్ దేశాల్లోని మానవ హక్కులకు పూచీ లేదు. రష్యా కావచ్చు, చైనా కావచ్చు, కమ్యూనిజం ద్వారా అధికారంలోకి వచ్చినప్పటికీ డెమోక్రటిక్గా ప్రజలకు ఉండేటటువంటి హక్కులు అనేటటువంటివి అక్కడ ఉండవు. సామ్యవాదం అయితే ఉంటుంది కానీ అయితే మన దేశానికి ఆ వాతావరణం సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఆ రోజుల్లో కమ్యూనిస్టులు చేసినటువంటి ప్రచారం పట్ల కూడా రామోజీరావు గారు తీవ్రంగా విభేదించి ఆ పార్టీకి దూరమైనట్లుగా కూడా ఈ పుస్తకంలో వెల్లడించారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులు మోతుబరి రైతులు వాళ్ళకి అంటే ఒకవేళ కమ్యూనిస్టుల అధికారంలోకి వస్తే కనుక మోతుబరి రైతుల మెడలకు పశువుల తరహాలో కాడెలు కట్టి పొలాలను దున్నిస్తాం అంటే ఇది ఎంత ఇన్హ్యూమన్ అని చెప్పేసి వాళ్ళు అంటే కమ్యూనిస్టులు మోతుబరి రైతుల మెడలకు కాడెలు కట్టి పశువుల తరహాలో పొలాలను దున్నిస్తామంటూ ప్రచారం చేసేవారు. ఇది వ్యవసాయ కూలీలు, అణచివేతకు గురైనటువంటి కార్మికులు వీళ్ళ ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడానికి లేదంటే సిద్ధాంతాన్ని నినాదాన్ని బలంగా తీసుకెళ్ళడానికి కమ్యూనిస్టులు ఈ రకమైనటువంటి ప్రచారం చేసేవారు. కానీ
కానీ అది ప్రజల్లో వైరుధ్యాలు సృష్టించడానికి, రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణమయ్యేది. అదే సమయంలో ఇది మానవీయతకే అవమానకరమైనటువంటి ప్రచారం ఇది. అందువల్ల ఈ సిద్ధాంతాన్ని పట్టుకుని ప్రజల మీద ప్రజాస్వామ్యంలో గెలవడం సాధ్యమా, అసలు ఈ సిద్ధాంతాన్ని తాను ఏకీభవిస్తూ వాళ్ళతోటి నడవడం ఎంతవరకు సమంజసం, ఇలాంటి ఆత్మ పరిశీలన తర్వాతే రామోజీరావు గారు కమ్యూనిస్ట్ పార్టీలకి దూరం అయ్యారనేది ఓవరాల్గా ఈ పుస్తకంలో విశ్లేషించినటువంటి కంక్లూడ్ చేసినటువంటి రిమార్క్స్. ఇది ఇంతవరకు కూడా ఏ పుస్తకంలోనూ కూడా రామోజీరావు గారు కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే కమ్యూనిజం నుంచి ఇటు కార్పొరేట్ వైపు వచ్చారా అని అనుకుంటూ ఉంటారు. కానీ పూర్తి స్థాయిలో వ్యాపారం మాత్రమే కాదు, నేల విడిచి సాము చేసేటటువంటి వాళ్ళ ఆలోచన, తర్వాత సిద్ధాంతపరంగా ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి విధానాలు, ఆచరణ సాధ్యం కాని అంశాల వల్ల ఇది జరిగే పని కాదు ఈ కమ్యూనిజం అనేటటువంటి ధోరణితో దానికి దూరం అయ్యానంటూ రామోజీరావు గారు వెల్లడించడం అనేది కొత్త విషయం. తర్వాత వివిధ సందర్భాల్లో ఆయన అనేక రకాల, అంటే ఆయుర్వేదాన్ని ఆదరించారు, హోమియోపతిని పుస్తకాలు ప్రచురించారు, తన పత్రికలో ప్రముఖ స్థానం ఇచ్చారు. ఇలా వైద్యపరంగా కూడా ఆయన అన్ని రంగాల్ని ప్రోత్సహించారనేది మరొక అంశం. తర్వాత రామోజీరావు గారు నిరంతరం ఒక గడియారంలాగా పనిచేస్తూనే ఉంటారు, అది ఆయన సక్సెస్కి కీలకమైనటువంటి అంశం అంటూ చెప్పారు. తర్వాత ఒక అపజయాన్ని, దాంట్లో ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే ఆ ఫెయిల్యూర్కి కారణాన్ని తెలుసుకోవడానికి ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నిస్తారు. అమ్మ అనేటటువంటి ఒక సినిమా ఆయన తీశారు, అది అనుకున్నటువంటి స్థాయిలో సక్సెస్ కాలేదు. దాని గురించి చాలామందితోటి అసలు ఎందుకు ఫెయిల్యూర్ అయిందని ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ జయప్రకాష్ నారాయణ కాలానికి ముందు కానీ కాలానికంటే వెనకబడి కానీ ఒక చలనచిత్రమైన క్రియేటివ్ సృజనాత్మక రంగమైన నడిచినప్పుడు అది సూపర్ డూపర్ సక్సెస్ సాధించడానికి అవకాశం లేదు. అమ్మ అనేటటువంటి సినిమాలో చూపించినటువంటి పరిష్కారం అనేది చాలా కాలానికి ముందుగా ఉండడం వల్ల అది సక్సెస్ కాలేదు. అంటే ఏ రంగమైనా, ఏ ఫీల్డ్ అయినా సరే కాలంతో పాటు నడవాలి, కొంచెం ముందున్నా పర్వాలేదు, కానీ అడ్వాన్స్డ్గా అసలు ఊహకే ఆనాటి ప్రజల ఊహకి తట్టని విధంగా కానీ, ఆనాటి ప్రజల ఊహలో సమ్మతించని విధంగా కానీ ఉంటే అది సక్సెస్ కాదు. అందుకనే ఆ సినిమా ఫెయిల్యూర్ అయింది అని డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు. అది నాకు చాలా ఆమోదయోగ్యంగా అనిపించింది. అందువల్లనే కాలంతో పాటే క్రియేటివ్ ఫీల్డ్స్ ఏమన్నా సరే, సృజనాత్మక రంగాలు అనేటటువంటి వినోద రంగం, సినిమా, ఇటువంటి కాలంతో పాటు నడిచినప్పుడు సక్సెస్ ఎక్కువగా సాధిస్తాయంటూ రామోజీరావు గారు చెప్పారనేది ఈయన డాక్టర్ పొత్తూరు రంగనాయకులు గారు వెల్లడించినటువంటి విషయం. అంటే నిరంతరం మదనం చేసుకునేవారు. ఒక ఫెయిల్యూర్, ఒక సినిమా వచ్చింది పోయింది, సరే దాని గురించి వదిలేద్దామని, తాను ఓటేసినటువంటి సినిమా, తాను నిర్మించినటువంటి చిత్రం ఎందుకు ఫెయిల్యూర్ అయిందని తెలుసుకోవడానికి, తర్వాత దిద్దుబాటు చేసుకోవడానికి కూడా నిరంతరము తనను తాను దిద్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అందులో ఉదాహరణ ఇది అంటూ చెప్పడం. తర్వాత రామోజీరావు గారు చూస్తే కనుక రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్ళకి రామోజీ ఫిల్మ్ సిటీని ప్రారంభించడం, తర్వాత ఈటీవీని విస్తరించడము, తర్వాత ఫిల్మ్ సిటీలో కొన్ని స్టార్ టూరిజం సంబంధించినటువంటి నిర్మాణాలు చేయడము, తర్వాత చూస్తే కనుక ఈటీవీ డిజిటల్ భారత్ని ప్రవేశపెట్టడం, ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈటీవీని తీర్చిదిద్దడం, ఇవన్నీ క్రమక్రమంగా 60 నుంచి 70 తీసుకోవడమే కాకుండా 80 ఏళ్ల వయసులో కూడా ఆయన కీలకమైనటువంటి, అంటే ఇంకా యాక్టివ్గా ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం అనేది చేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా శ్రీశ్రీ కవితను తీసుకుంటూ రామోజీరావు గారి పనితీరు ఎలా ఉండేదనేది ప్రొజెక్ట్ చేయడానికి డాక్టర్ పొత్తూరు రంగనాయకులు గారు ప్రయత్నించారు. నేను ముసలివాణ్ణి కాను అసలు వాణ్ణి, పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి, పీడితుల్ని వెంటేసుకు తిరుగువాణ్ణి, అందుకున్న ఆకాశపు కొసలవాణ్ణి అంటూ శ్రీశ్రీ ఒకానొక సందర్భంలో ప్రస్తావించారు. అది రామోజీరావు గారికి ఖచ్చితంగా సరిపోతుంది. 83 సంవత్సరాల వయసులో భారతదేశంలోనే ఒక వినూత్న ప్రయోగంగా, ఎందుకంటే సినిమా రంగం ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అయిన రంగము. సినిమా రంగంలో నిజానికి 100 కోట్ల రూపాయల వ్యయంతో స్టార్లకి ఎక్కువ డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్కి ఆ సినిమా బయటకు వచ్చిన దానికి సంబంధం లేనటువంటి పరిస్థితి. తర్వాత వినోదం అనేది అత్యంత ఖరీదైనటువంటి వస్తువుగా మారకూడదు, వినోదము సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేటటువంటి ఆలోచనతో రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి దానికి ఆయన ప్లాన్ చేశారు. అది ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠాల గురించి చెప్పడానికి 1-2 కాదు అంటూ
ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆయన ఒక ఆలోచన, ఆయన ఎందుకు ఆ రకమైనటువంటి ప్లాన్ చేశారు, ఏ వయసులో చేశారు అనేటటువంటిది విస్తారంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్రైనింగ్ డ్రాఫ్ట్ అనేటటువంటి దాంతో ఆయన డిజైన్ చేశారు. భారతదేశంలో ఒక 10 భాషల్లో కనీసం అంటే ఎక్కువ 1 కోటి మంది పైచిలకు ఉన్నటువంటి ప్రేక్షకులు ఉండేటటువంటి ఒక 10-12 భాషల్లో సినిమాల నిర్మాణం చేయాలి. అది కూడా అత్యంత చౌకగా నిర్మాణం చేయాలి. అయితే నిపుణులు అంటే టెక్నీషియన్స్ పూర్తిగా డైరెక్షన్ నుంచి స్క్రిప్ట్ రైటింగు, కెమెరా, ఎడిటింగ్ ఈ విభాగాలకు సంబంధించి సినిమాలకి ఎలా పనిచేయాలి సృజనాత్మక రంగంలో అనేది రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూటే తయారు చేసి శిక్షణనిచ్చి ఆన్లైన్లో వాళ్ళందరి ద్వారా సినిమాలు నిర్మింపజేయాలి. అంటే సంవత్సరానికి ఒక్కో భాషలోని కనీసం 10 సినిమాల వరకు అన్నా నిర్మించాలి. అవి అత్యంత చౌకగా నిర్మించాలి. అంటే ప్రజల్లో ఆలోచింపజేసేటటువంటివి సృజనాత్మకంగా ఉండాలి. దీంట్లో రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టేటటువంటి ఖర్చుని తీసేసి మిగిలినటువంటి మొత్తాన్ని కూడా వృత్తి నిపుణులు ఎవరైతే డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళు స్థిరపడటానికి వాళ్ళకి వేతనాల కింద అందజేయాలి. అంటే ఈ సృజనాత్మక రంగంలో, వినోద రంగంలో అత్యంత చౌకగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ గట్ట పెరిగాయి కనుక అత్యంత చౌకగా క్వాలిటేటివ్ కంటెంట్, ఆలోచింపజేసేటటువంటి కంటెంట్, సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఇవ్వాలనే ప్లాన్ తోటి ఆయన చివరి దశలో కూడా అంతర్జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలని తయారు చేయించి ఆ విభిన్న భాషల్లో ఆ క్రమాన్ని మొదలుపెట్టారు. దానికి సంబంధించినటువంటి వర్క్ను కూడా చాలా వరకు పూర్తి చేశారు. దాని అంటే రాఫ్ట్ యొక్క వెనకాల స్థాపన ఉద్దేశం అది 83 సంవత్సరాల వయసులో ఆయన ప్లాన్ చేసినటువంటి విధానాన్ని ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు డాక్టర్ పొత్తూరు రంగనాయకులు గారు. అందులోని రామోజీరావు గారు ముఖ్యంగా ప్రతి వ్యక్తిని కూడా అంటే డబ్బు అన్ని పనులు చేయలేదు, ప్రతి మనిషిలోని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను పదును పెట్టడం, సరైనటువంటి ప్రతిభను గుర్తించడం ద్వారా మేలైనటువంటి ఫలితాలను సాధించవచ్చు అనేది రామోజీరావు గారి సందేశంగా డాక్టర్ పొత్తూరు పేర్కొంటారు. ఆయన దృష్టిలో ప్రతి వ్యక్తి ఒక పాఠ్య గ్రంథమే. వారి అనుభవాల నుంచే కాకుండా ఇతరుల అనుభవాల నుంచి కూడా నేర్చుకోవాలని చెప్తూ ఉండేవారు. అంటే రామోజీరావు గారు నిరంతరం అధ్యయనం చేయడం, అది కేవలం పుస్తకాల ద్వారానే కాకుండా తాను మాట్లాడేటటువంటి వ్యక్తులు వారి యొక్క అనుభవాల నుంచి కూడా గ్రహించేవారు. అదే ఆయన సక్సెస్కి ఒక ప్రధానమైనటువంటి కారణం అంటూ పేర్కొన్నారు పొత్తూరు వారు. అంతేకాకుండా ముఖ్యంగా రామోజీరావు గారు తోటి ముడిపడినటువంటి సంస్థలు అంటే దాదాపు 10 నుంచి 12 వేల మంది ప్రస్తుతం రామోజీ గ్రూపులు అంటే ఈనాడు కావచ్చు, మార్గదర్శి కావచ్చు, ప్రియా కావచ్చు, 10 నుండి 12 మంది ప్రత్యక్షంగా నేరుగా ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు, ఇంకో 13-14 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 30 వేల మంది ఉపాధి కారకంగా ఉన్నటువంటి రామోజీ గ్రూప్ సంస్థలకి, ఆ సంస్థలో పనిచేసేటటువంటి సిబ్బందికి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని బాధ్యతల వీలునామాతోటి ఈ పుస్తకాన్ని ముగించారు. దీనికి ముఖ్యంగా రామోజీరావు గారి యొక్క దూరదృష్టిని వెల్లడించే విధంగా ఈ వీలునామా అంటే తన విల్ని సిబ్బంది పట్ల ప్రకటించారు. వ్యక్తికి బహువచనం శక్తి, రామోజీ గ్రూప్ సంస్థలని నా ఆలోచనల అంకురాలే అయినా కోట్లాది జనవాహినికి ప్రీతిపాత్రమైన శక్తివంతమైన వ్యవస్థలుగా అవి ఎదగడానికి దీంట్లో పనిచేసినటువంటి వ్యక్తులు, వృష్టిగా పనిచేసినటువంటి వృత్తి నిబద్ధతతో చేసినటువంటి కృషి చాలా కారణము. అంటే దీనికి మూల కారణము అంకురం నేనేసినప్పటికీ వృక్షాలుగా ఎదగడానికి సిబ్బందే కారణం అంటూ ఆయన కృతజ్ఞత ప్రకటించడము. తర్వాత ఏ పని చేపట్టినా కూడా ద్వితీయంగా ఉండకూడదు, మన సంస్థలన్నీ కూడా నెంబర్ 1గా ఉండాలి అంటూ ఆ సిబ్బందికి మార్గనిర్దేశం చేయడం, చేసే పని చేపట్టే ప్రాజెక్టు ఏదైనా అద్వితీయంగా రణించాలి కానీ 2వ స్థానంలో సర్దుకుపోవడం అనేది నా జీవలక్షణం కాదు. ఆ తపనతోనే ఈ జీవితంలో కొవ్వొత్తిని 2 వైపులా వెలిగించి మార్గదర్శనం చేశాను. మార్గదర్శి మొదలు ఈటీవీ భారత్ వరకు అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేశాను. తెలుగు జాతి కీర్తి పతాకను సమున్నతంగా ఎగరవేయడానికి దీనిని మీరు కూడా ముందుకు తీసుకెళ్లాలని సిబ్బందిని కోరడము. తర్వాత అసలు ఈ సంస్థల యొక్క ప్రస్థానానికి సంబంధించి ఫైనల్గా జర్నలిజంలో ఈనాడు జైత్రయాత్ర, ఉషోదయ ప్రచురణలు, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించిన మార్గదర్శి, కోట్లాది మదుపుదారులకు అక్షరాల కొంగు బంగారం, దేశ నలుమూలలకు చొచ్చుకుపోయిన ఈటీవీ, భారత్ నెట్వర్క్లు, తెలుగుంటి రుచుల రాయబారిగా ప్రియాస్థానం, పదిలం, రామోజీ ఫిల్మ్ సిటీ దేశానికే తలమానికం. ఇలా అన్ని విజయాల్లోనూ నా సైన్యం మీరే ఈ క్రమాన్ని, ఈ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటూ
తన సిబ్బంది పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చెదరని నమ్మకానికి రామోజీ గ్రూప్ సంస్థలు చిరునామాగా నిలుస్తున్నాయి. దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కూడా రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది మీదే కాకుండా నిరంతరం సంస్థల్ని ఆదరిస్తున్నటువంటి సమాజ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నటువంటి సమాజ హితైషుల మీద కూడా ఉంది అనేటటువంటి భావనతోటి ఈ పుస్తకాన్ని ముగించారు డాక్టర్ పొత్తూరి రంగనాయకులు గారు. నిజంగానే ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చారు. వ్యక్తిత్వ పరంగా రామోజీరావులోని విశేషమైనటువంటి కోణాలని, వైరుధ్యభరితమైనటువంటి ఆలోచనల్ని, నిరంతరం తప్పించేటటువంటి ఆయన శ్రమని, వినూత్నమైనటువంటి అన్వేషణని పొందుపరిచేందుకు ఆయనలో ఉండేటటువంటి బహుముఖమైనటువంటి ప్రజ్ఞను వెలికి తెచ్చేందుకు ఈ పుస్తకం ద్వారా కృషి చేశారు. ఖచ్చితంగా ఇది ఇప్పటి తరానికి, రానున్నటువంటి తరాలకి ఒక రోల్ మోడల్ వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుంది, దాంట్లో మనం ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకోవాలి అనే విషయాలకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితంగా, ఒక చరిత్రగా రామోజీరావు గారి పుస్తకాన్ని పద్మవిభూషణ్ రామోజీరావు అనేటటువంటి పేరు మీద తీసుకొచ్చినటువంటి డాక్టర్ పొత్తూరు రంగనాయకుల గారు ఖచ్చితంగా అభినందనీయులు, ప్రశంసార్హులు అనే చెప్పాల్సి ఉంటుంది. 200 పేజీల ఈ పద్మవిభూషణ్ రామోజీరావు పుస్తకంలో అంతర్లీనంగా చూస్తే కనుక బాహ్యంగా అయితే ఆయన స్థాపించినటువంటి సంస్థలు, బహుముఖమైనటువంటి ఆయన ప్రజ్ఞ కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా చూస్తే మాత్రం ఆయనలో ఉండేటటువంటి వ్యక్తిత్వ వికాసము, సిద్ధాంతము బలంగా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. సమాజానికి అవసరమైనటువంటి అంశాలు ఏదైతే సమాచారం, విజ్ఞానం, వినోదం, వికాసం అంటే కమ్యూనికేషన్, నాలెడ్జ్, ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రోగ్రెస్, ఈ 4 అంశాల మీదే సమాజం నడుస్తూ ఉంటుంది. వాటినే తన జీవన సూత్రాలుగా మలుచుకుంటూ విభిన్నమైనటువంటి సంస్థలను స్థాపించడం, వాటిని సక్సెస్ఫుల్గా నడపడం అనేది రామోజీరావు గారి జీవితంలో సాధించినటువంటి ఒక విజయ సూత్రంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఏ సంస్థను స్థాపించినా 4 అంశాల ప్రాతిపదికగా, ఈ రోజున మనకి తెలుసు స్టార్టప్లు అనేటటువంటివి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఆ పదం అనేటటువంటిది ఒక నానుడిగా, ఉరవడిగా మారింది. కానీ 40-50 ఏళ్ల క్రితమే ఆయన స్టార్టప్ సంస్కృతిని స్టార్ట్ చేశారని చెప్పాల్సి ఉంటుంది. ఆయన ప్రతి సంస్థ కూడా తొలి దశలో ఒక స్టార్టప్గానే చెప్పాల్సి ఉంటుంది. అవసరాన్ని గుర్తించడము, దానిని అవకాశంగా మలచడము, సంస్థగా లేదా పరిశ్రమగా తీర్చిదిద్దడము, ప్రజా ప్రయోజనానికి వినియోగించడము, ఇది ఈ 4 అంశాలే రామోజీరావు గారి యొక్క ప్రతి సంస్థ వ్యవస్థాపనలోని కనిపిస్తాయి. ముందుగా ఈ అవసరం ఉంది, దీనిని అవకాశంగా చేయొచ్చు, దీని ద్వారా సంస్థను స్థాపించవచ్చు, పరిశ్రమగా కూడా తీర్చిదిద్దవచ్చు, దీన్ని మళ్ళీ తిరిగి ప్రజల ప్రయోజనాలకి అంకితం చేయవచ్చు అనేటటువంటి ఈ సూత్రము అంతర్లీనంగా రామోజీరావు గారి జీవితంలో కానీ, ఆయన స్థాపించినటువంటి సంస్థల్లో కానీ కనిపిస్తుంది. ముందుగా మనకి ఏంటి ఈ సూత్రం, రామోజీరావు గారి ఈ యొక్క సక్సెస్ఫుల్ ఫార్ములా అని చూస్తే కనుక, మొదట చూస్తే కనుక అప్పట్లో అంటే 1960 ప్రాంతంలో పొదుపు అనేది పెద్దగా ఉండనటువంటి పరిస్థితి. కానీ అవసరాలు అనేటటువంటివి ప్రజలకు ఉండే ఆర్థిక అవసరాలకు గాను ముందుగా కొంత పొదుపుతో మొదలుపెట్టి దాని ద్వారా పెద్ద మొత్తం నిధిని సమకూర్చుకోవడము, ఎవరి దగ్గర చేయి చాచి అప్పు చేయకుండానే తమకు అవసరమైనటువంటి పెద్ద మొత్తాన్ని పొదుపుతో మొదలుపెట్టి ముందస్తు పొదుపుగా తీసుకోవడం అనేటటువంటి దానికి ఆ సూత్రంతో మధ్యతరగతి అవసరాలు నెరవేర్చుకోవచ్చు అనేటటువంటి ఒక లక్ష్యంతో ప్రజల అవసరాలు, మధ్యతరగతి అవసరాలను దృష్టిలో పెట్టుకుంటూ మార్గదర్శి సంస్థ ఏర్పాటైంది. ఇప్పుడు ఆ మార్గదర్శి ఎంత పెద్ద సంస్థగా మారింది, ఎన్ని లక్షల మంది, దాదాపు 3 లక్షల మంది నిరంతరం దాంట్లో పొదుపు చేస్తూ ఉంటారు. 10,000 కోట్ల రూపాయలు వార్షిక టర్నోవర్ వస్తుంది. అది మధ్యతరగతి అవసరాలని వ్యాపార సూత్రంగా మలచవచ్చు అనేటటువంటిది దాన్ని అవకాశంగా మార్చి తర్వాత పెద్ద సంస్థగా తీర్చిదిద్దడం అనేది కనిపిస్తుంది. తర్వాత కూడా ఆయన స్థాపించినటువంటి సంస్థలు చూస్తే కనుక ఈనాడు నిజానికి విశాఖపట్నంలో మధ్యాహ్నం 12 గంటలకి పత్రికలు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉద్యోగ వ్యాపార సంస్థలు, వ్యాపారులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో 12 గంటలకు వాళ్ళకి అంత వెసులుబాటు సమయం ఉండదు. అందులోనే ఆ రోజు పత్రికలన్నీ కూడా జాతీయ, అంతర్జాతీయ వార్తలకి, రాష్ట్ర స్థాయి వార్తలకే ప్రాధాన్యం ఇస్తుంటే స్థానికంగా విశాఖపట్నానికి స్థానిక వార్తలు అదే సమయంలో ఉదయం 8 గంటల లోపులోనే పత్రికను చదివేటటువంటి వెసులుబాటు ఉంటుంది కనుక పాఠకులకి, ఆ పాఠకుల అవసరాలని గుర్తించి స్థానికంగా ఈనాడుని స్థాపించడము, 5,000 కాపీలతో స్థాపించడము,
అది ఈ రోజున జాతీయ స్థాయిలోనే ఒక ప్రధాన పత్రికల్లో ఒకటిగా మారడం అంటే అక్కడ ఉండేటటువంటి పాఠకుల అవసరాన్ని గుర్తించి దానిని విస్తారంగా దాన్ని వ్యాపార అవకాశంగా మలిచి మళ్ళీ తిరిగి కమ్యూనికేషన్ సాధనంగా ప్రజా ప్రయోజనంగా వినియోగించడం అనేది ఈనాడు వ్యవస్థాపనలో ఒక మూలసూత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు చూస్తే కనుక కళాంజలి వ్యవస్థాపన కూడా ఆ రకంగానే, అంటే ఆయన్ని కలిసేటటువంటి వ్యక్తులకి చిన్న చిన్న చేతి వృత్తుల వాళ్ళు తయారు చేసేటటువంటి హస్తకళారూపాలని బహుమతులుగా ఇవ్వడం అనేటటువంటి అలవాటు. అసలు ఈ హస్తకళారూపాలను కళాకారుల పరిస్థితి ఎలా ఉంది, వీటిని మనమే ఎందుకు ప్రోత్సహించకూడదు అని ఆ అవసరం, అంటే ఆయన కొనుగోలు చేసేటటువంటి అవసరాన్ని మళ్ళీ దానినే ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మార్చి కళాంజలి అనేటటువంటి సంస్థను స్థాపించడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఇలాంటి అనేక ప్రాంతాల్లో విభిన్నమైనటువంటి కళారూపాల్లో హస్తకళాకారుల నుంచి సేకరించి దాదాపు 400 మంది కళాకారులకి ఇది ఉపాధిగా, తర్వాత ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంగా మార్చడం చేనేత కళాకారులు కానీ వీళ్ళు కానీ, ఇది ఒక అవసరం నుంచి అవకాశం నుంచి ఒక సంస్థగా మారడం అనేది మనకి కనిపిస్తుంది. ప్రియా అంతర్జాతీయ బ్రాండ్గా మారినటువంటి ప్రియా సాధారణంగా అప్పట్లో 40-50 ఏళ్ల క్రితము ఇది ఇళ్లలో మాత్రమే పెట్టుకునేటటువంటి పచ్చళ్ళని గుర్తించి ఆయన ఢిల్లీలో పనిచేసినప్పుడు కానీ లేదంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఈయన తన సొంత అవసరం ఏంటంటే అక్కడి నుంచి తెప్పించుకోవడానికి చాలా వ్యయం అవ్వడము, నిల్వ ఉండకపోవడము, ఇవన్నీ అన్నింటినీ చూసి భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని పెట్టుకుని తమంతట తాము పెట్టుకునే అవకాశం ఉండదు కదా నగరాల్లో. దీనినే ఎందుకు క్వాలిటీతో కూడినటువంటి నిల్వ ఉండే విధంగా తయారు చేసి అధునాతనంగా అందిస్తే కనుక ఇది ఒక వ్యాపారంగా మారుతుంది కదా అనే ప్రజలు, అంటే అప్పటికి నగరీకరణ చెందుతున్నటువంటి నేపథ్యంలో తర్వాత ఎవరికి వాళ్ళు సొంతంగా పెట్టుకునేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో నగరాల్లోని పట్టణాల్లో ఉండదనే అవకాశాన్ని గుర్తించడంతో వెంటనే దీన్ని ప్రియా అనేటటువంటి ప్రియా ఫుడ్స్ అనేటటువంటి దాన్ని స్థాపించి నగరాలకి ఈ రోజున దాదాపు 25 దేశాలకి ప్రియా ఎగుమతులు అవ్వడము, ఇంటర్నేషనల్ బ్రాండ్గా మారడం. అంటే ఇంటింట్లో పెట్టుకునేటటువంటి ఒక పచ్చడి అనేటటువంటి చిన్న పదార్థాన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్గా తయారు చేసేటటువంటి ముందు చూపు, అంటే ఇది ప్రజల అవసరము, దానిని వ్యాపార అవకాశంగా మార్చవచ్చు, సంస్థగా తీర్చిదిద్దవచ్చు. దానికి ఎట్టి పరిస్థితుల్లోని రుచులు అనేటటువంటివి ప్రజలకి ప్రయోజనము లేదంటే ఆహార అవసరము, దీన్ని అన్నిటిని నెమ్మదిగా వాటిని ఆ బ్రాండింగ్ ఇవ్వడం అనేది, అంటే ఆయన ఈ 4 సూత్రాలని అవసరము గుర్తించి అవకాశంగా మలిచి సంస్థగా తీర్చిదిద్ది దాన్ని మళ్ళీ ప్రజలకు ఇవ్వడం అనేటటువంటిది కనిపిస్తుంది. అయితే ఒక వ్యక్తి ఇంతటి గొప్ప విజయాలు, ఇంతటి సాధన ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని సాధించగలరా అనేటటువంటిది రామోజీ ఫిల్మ్ సిటీ వంటి వాటిని కానీ ఈనాడు సంస్థలను కానీ చూసినప్పుడు చాలామంది అంతర్జాతీయ ప్రముఖులు సైతం వ్యక్తం చేసేటటువంటి ఆశ్చర్యము అభిప్రాయం. అయితే సమయపాలన అనేటటువంటిది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది రామోజీ జీవితంలో కనిపించేటటువంటి మరో గొప్ప లక్షణంగా మనం చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఉదయం 5-6 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు ఒక మనిషి నిరంతరము యంత్రంలా పనిచేయడం సాధ్యమేనా అంటే, ఒక రోజుని, అంటే ఒక జీవితాన్ని 2 జీవితాలు చేసుకోవడం, ఒక రోజుని 2 రోజులుగా మలుచుకోవడం అనేది గొప్ప, ఎవరైనా సరే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురుస్ చెప్పేటటువంటిది. ఒక రోజుని 2 రోజులు చేయడం అనేది రామోజీ గడిచినటువంటి 60-70 ఏళ్ల పాటు ఆయన అనుసరించి చూపించడం అనేది ఆయన జీవితంలో మరో సక్సెస్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఆయన దినచర్య మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటలు, అంటే 1-1.5 పాటు విశ్రాంతితోటి తిరిగి రీఎనర్జైజ్ అవ్వటం, అంటే మళ్ళీ 3 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు నిరంతరము సమావేశాలు జరిపిన అదే ఉత్సాహము, ఆ ఎనర్జీని కనబరచడం, అంటే 1 గంట విశ్రాంతితోటి ఒక రోజుని 2 రోజులుగా మలుచుకోవడం అనేటటువంటిది. ఆ తర్వాత ఆ సమావేశాల్లో ఎప్పుడు కూడా అలసిపోయినట్లుగా అనిపించకపోవడం, ఆయన నిరంతరము చైతన్యవంతంగా కనిపించడం. ఎందుకంటే ఆ హెడ్ ఎవరైతే ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారో వాళ్ళే అలసిపోయినట్లు కనిపిస్తే కనుక మిగిలినటువంటి ఆ సమావేశంలో పాల్గొనే వాళ్ళు కూడా నిరుత్సాహం కనబరుస్తారు. అందువల్ల అది కనిపించకుండా ఒక రోజును 2 రోజులుగా విభజించుకుంటూ ఆయన పనిచేసినటువంటి తీరు, తర్వాత సరే మిగిలిన అంశాలు రేపు చూద్దాం అనేది లేకుండా ఆ రోజునే ముగించడం, అంటే వాయిదా వేయకపోవడం. అతను ఉత్సాహవంతంగా కనిపిస్తాడు కనుక చైతన్యవంతంగా మిగిలినటువంటి వాళ్ళు ఆ
సమావేశాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా అదే ఉత్సాహాన్ని పాల్గొంటూ ఉంటారు. అలా ఒక జీవితాన్ని 2 జీవితాలు చేసుకోవడం, ఒక రోజును 2 రోజులు చేసుకోవడం, సమయపాలన, సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండడం, సమయాన్ని సద్వినియోగం చేయడం, ఇవన్నీ కూడా రామోజీ జీవితంలో సక్సెస్ఫుల్ ఫార్ములా అనుసరించాల్సినటువంటి పాఠాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సమయపాలనతో లింక్ చేసుకుని చూస్తే కనుక ఈయన ఎంతటి అంటే ప్రపంచంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా తన సంస్థల్లో ఆచరించి చూపించాడు. ఎంత ప్రపంచాన్ని చూశాడు ఈయన అంటే నిజానికి పుస్తక పఠనం, ప్రపంచంలో వచ్చేటటువంటి అన్ని విషయాల్ని అందరూ సందర్శించి నేర్చుకోవడం అనేది సాధ్యం కాదు. విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు, విభిన్నమైనటువంటి మనస్సులు, విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్న సంస్థలు, విభిన్నమైనటువంటి వికాసాలు, వీటన్నిటిని గురించి తెలుసుకునేటటువంటి దగ్గరి సాధనం ఏదన్నా ఉందంటే అది పుస్తకం. అందువల్లనే ఈయన ప్రపంచంలో ప్రఖ్యాతమైనటువంటి రచనల్ని సాధ్యమైనంత వరకు చదవడం ద్వారానే ఈయన ప్రపంచ దర్శనం చేశారు. ప్రపంచంలో అధునాతనంగా వస్తున్నటువంటి మార్పులన్నింటినీ కూడా తన గదిలోనే కూర్చుంటూ అధ్యయనం చేస్తూ వాటిని తన సంస్థల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించారు. అందువల్ల పుస్తక పఠనం అనేటటువంటిది ఒక వ్యక్తిని ఎంత ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుతుంది, ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా ప్రపంచం మొత్తాన్ని చూసిన వచ్చినంతటి అనుభవాన్ని ఇస్తుంది అనే దానికి రామోజీరావు గారి జీవితము ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ఈయన అంటే రామోజీరావు గారు ఆయన వారసులు మనవాళ్ళకి కావచ్చు, మనవాళ్ళకి కావచ్చు ఎంతటి సంపదనిచ్చారు, ఎన్ని వేల కోట్ల రూపాయల సంపదనిచ్చారు అనేటటువంటిది మనం చెప్పలేము. వందల వేల కోట్లలోనే ఉంటుంది. కానీ ఆయన ప్రతి పుట్టినరోజుకి పిల్లలకి ప్రపంచంలో ఉండేటటువంటి మోడర్న్ సైకాలజీ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, ఆ పుస్తకాలని తెప్పించి ఇచ్చి చదివించడం అనేటటువంటిది ఆయన నిజంగా తన వారసత్వానికి ఇచ్చినటువంటి సంపద. అందువల్లనే వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత మా తాతయ్య నుంచి ఇంత సంపద వచ్చింది అని అనుకోకుండా మా తాతయ్య ఇచ్చినటువంటి పుస్తకాలు మాకు ఇవి నేర్పాయి అని చెప్పారు. అందువల్ల రామోజీరావు గారి జీవితం మాత్రం ఖచ్చితంగా ఆదర్శప్రాయమైనటువంటి రోల్ మోడల్ లైఫ్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది నేటి తరానికే కాదు, రానున్న తరాలకి కూడా ఆచరించవలసినటువంటి, కార్యాచరణలోకి తీసుకోవాల్సినటువంటి ఒక వ్యక్తిత్వ వికాస పాఠంగా రామోజీరావు గారి జీవితం కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి పుస్తకాన్ని అందించినటువంటి పొత్తూరు రంగనాయకులు గారు కూడా అభినందనీయులనే మనం చెప్పాలి.